Hello, hello. Yes, I guess we are live now. So, good evening, everyone. Good evening, one and all. So, ఎలా ఉన్నారు అందరూ? So, I hope everyone is doing well and good. సో, ఇప్పుడు ఒక్క సెకండ్ ఏం చేస్తారంటే నా ఆడియో అండ్ నా వీడియో కనుక మీకు క్లియర్గా వినిపిస్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో క్లియర్ అని చెప్పేసి టైప్ చేయండి. మనం మన యొక్క సెషన్ అనేది స్టార్ట్ చేద్దాము. సో, ఇఫ్ మై ఆడియో అండ్ వీడియో బోత్ ఆర్ క్లియర్, ప్లీజ్ రిప్లై క్లియర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. So we can start a live session, which is data analysis class 2. సో ఈ సెషన్లో మనం డేటా అనాలిసిస్ యొక్క క్లాస్ 2 అనేది చూడబోతున్నాం. ఓకే, ఎస్, క్లియర్ అంటున్నారు. ఓకే, రైట్. సో ఆల్రెడీ మనం ఏంటంటే ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి డేటా అనాలిసిస్ యొక్క బేసిక్స్ అనేది చూడడం జరిగింది, అవునా? సో ఇప్పుడు మళ్ళీ ఆ బేసిక్స్ అనేది మనం చెప్పడం ఏంటంటే అవసరం లేదు. సో బేసికలీ ఒకసారి ప్రీవియస్ క్లాస్ అనేది చూడండి. అండ్ దాంతోపాటు నేను మీకు ఒక పాయింట్ అనేది కూడా చెప్పాను, అవునా? సో ప్రీవియస్లీ మీకేంటంటే డేటా అనాలిసిస్ అనేది పర్సెంటేజెస్, రేషియోస్ అండ్ యావరేజెస్ ఈ 3 టాపిక్స్ పై నుంచే మనకేంటంటే క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి నేను మీకు చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఒకవేళ ఆ టాపిక్స్ యొక్క బేసిక్ వీడియోస్ లేదా ఇంట్రడక్షన్ వీడియోస్ గనక చూసుంటే మనకు చాలా ఈజీగా అవుతుంది. ఈవెన్ దో మీరు చూడకపోయినా లాస్ట్ క్లాస్‌లో నేనేంటంటే కంప్లీట్ బేసిక్స్ అనేది పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. క్లియర్? సో ఇప్పుడు ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి పై చార్ట్ అనేది చూడబోతున్నాం. సో బేసికలీ పై చార్ట్ అనేది మనకు ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి మనకు టేబుల్ గ్రాఫ్ అనేది ఉంటుంది. దాని తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి పై చార్ట్. దీని తర్వాత ఈ బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్ ఇవి 2 కూడా మనకేంటంటే కొద్దిగా తక్కువే. బట్ ఇవి కూడా వస్తాయి. బట్ ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి ఓన్లీ లైన్ గ్రాఫ్స్ అనేవి డిస్కస్ చేద్దాం. నేనేంటంటే ఇంకొక సెషన్ అనేది తీసుకుంటాను. సారీ, పై చార్ట్స్ అనేవి డిస్కస్ చేద్దాం ఈ సెషన్‌లో. నేనేంటంటే ఇంకో సెషన్ తీసుకుంటాను. అందులో లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, దీని తర్వాత వెన్ డయాగ్రామ్స్ కంప్లీట్‌గా పూర్తిగా నేనేంటంటే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకేనా? సో దానికంటే ముందు వెన్ డయాగ్రామ్స్‌కి బేసిక్ ఒక చిన్న వీడియో అనేది ఉంది. అది కూడా నేను మీకు చెప్తాను ఏ వీడియో చూడాలని చెప్పేసి. ఆ వీడియో చూసిన తర్వాత వెన్ డయాగ్రామ్ సెషన్ అనేది అటెండ్ చేయండి. క్లియర్? ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఏంటంటే ప్రీవియస్‌గా ఈ 3 టాపిక్స్ అనేది చూసుకోవాలి అని చెప్పాను. ఇప్పుడు ఈ పై చార్ట్ అనేది ఉంది గదా! సో, పై చార్ట్ టాపిక్. సో, ఈ పై చార్ట్ టాపిక్‌లో మనకేంటంటే ఎక్కువగా ఇది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఏంటది? డిగ్రీ టు పర్సెంటేజ్ కన్వర్షన్ అండ్ పర్సెంటేజ్ టు డిగ్రీ కన్వర్షన్. ఏంటది? డిగ్రీ టు పర్సెంటేజ్, పర్సెంటేజ్ టు డిగ్రీ. సో, ఈ కన్వర్షన్ అనేది మనం ఎలా చేస్తామంటే చాలా సింపుల్‌గా ఓకేనా? సో, ఇప్పుడు పర్సెంటేజెస్‌లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఏంటి? పర్సెంటేజెస్‌లో హైయెస్ట్ పర్సెంటేజ్ ఏంటి సార్? పర్సెంటేజెస్‌లో హైయెస్ట్ పర్సెంటేజ్ అనేది మనము 100%గా తీసుకుంటాం. అవునా కదా? సో, 100% క్లియర్? క్లియర్. నెక్స్ట్ అదే విధంగా డిగ్రీస్‌లో హైయెస్ట్ డిగ్రీ ఏంటి? డిగ్రీస్‌లో హైయెస్ట్ డిగ్రీ. సో, డిగ్రీ అంటే మీ బీటెక్కో, ఎంటెక్కో ఇది గాదు. సో, ఇక్కడ నేనేంటంటే ఏదైతే ఒక సర్కిల్ ఉంటుందో లేదా ఒక 90 డిగ్రీ యాంగిల్, 45 డిగ్రీ యాంగిల్, సో, ఆ డిగ్రీస్ అన్నమాట. సో, అందులో హైయెస్ట్ వచ్చేసరికి మనకు ఒక సర్కిల్ అవుతుంది. సో, ఇది ఒక కంప్లీట్ యాంగిల్ అంటాం దీన్ని. సో, దీన్ని మనం ఏమంటాం? కంప్లీట్ యాంగిల్ లేదా దీని యొక్క డిగ్రీ ఎంత అంటే ఇట్ ఈస్ 360 డిగ్రీస్. ఇది 360 డిగ్రీస్ అవుతుంది. అవునా? సో, ఇప్పుడు చాలా సింపుల్‌గా మనం ఏం చేస్తామంటే 100% అనేది 360 డిగ్రీస్ అయితే 100% అనేది 360 డిగ్రీస్ అయితే క్వెషన్ అనేది ఏమైనా అడగొచ్చు. క్వెషన్ అనేది మనకు ఎలాగైనా అడగొచ్చు. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ 5% ఇన్ డిగ్రీస్? వాట్ ఈస్ 5% ఇన్ డిగ్రీస్? సో, 5% అనేది డిగ్రీస్‌లో ఎంతవుతుంది? సో, బేసికల్లీ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తామో చూడండి. సో, 100% అనేది 360 అయితే, సో, ఇక్కడ మనం ఏం చేస్తాం? సో, 10% అనేది ఏమవుతుంది? 10% విల్ బి 36 డిగ్రీస్. అవునా కాదా? 10% అనేది 36 డిగ్రీస్. సో, 10%లో సగం ఎంత? 5%. సో, 10ని హాఫ్ చేస్తున్నాం. అప్పుడు 5 వచ్చింది. సో, 36ని హాఫ్ చేస్తే 18 డిగ్రీస్. సో, 5% ఈజ్ నథింగ్ బట్ 18 డిగ్రీస్. సో, 5% అనేది ఏమవుతుంది? 18 డిగ్రీస్ అవుతుంది. 5% ఏమవుతుంది? 18 డిగ్రీస్. అలాగే ఒకవేళ 20% అడిగితే 20% డిగ్రీస్‌లో 20% ఎంత అంటే 36కి డబల్ 72. 36కి డబల్ ఎంత? 72.
అదే విధంగా లెట్ అస్ సపోజ్ కొన్నిసార్లు 15% అంటే ఈ 36, 18 రెండిటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ మనకు 54 డిగ్రీస్ వస్తుంది. 54 డిగ్రీస్ వస్తుంది. అదే విధంగా 30% అంటే 30% అంటే 10%ని 3 టైమ్స్ చేయండి. సో, 33 ఆర్ 90, 33 ఆర్ 90, 6 త్రీస్ ఆర్ 18, 90 ఒక 18, 108 ఇదంతా 108 డిగ్రీస్. 108 డిగ్రీస్ అర్థమవుతుందా? అర్థమవుతుందా? అంటే ఇక్కడ నేనేవైతే వాల్యూస్ రాసానో సో, 100% అంటే 360, 10% అంటే 36 ఇక్కడి నుంచి 10% యొక్క వాల్యూ, 5% వాల్యూ, 15%, 25%, 30% కావాలంటే 25% అనేది కూడా మీరు కాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి నాకు 25% అనేది ఏమవుతుంది? సో, ఇప్పుడు మనం ఏం చేయాలి 25% కావాలి అంటే 20%, 5% రెండిటిని యాడ్ చేయాలి. 25% అనేది ఎంతవుతుంది? చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చెప్పొచ్చు మనము. రెండిటిని యాడ్ చేయండి. 25% అనేది ఎంతవుతుంది? కామెంట్ సెక్షన్‌లో చెప్పండి నాకు. 25% అనేది ఎంతవుతుంది? చాలా ఈజీ మనకు కనిపిస్తుంది. 72 ఒక 18 ఎందుకు 5% అనేది 18, 20% అనేది 72, 72 ఒక 18 రెండిటిని యాడ్ చేస్తే మనకు యెస్ ఆన్సర్స్ ఇస్తున్నారు. యెస్ కరెక్ట్ అండి. యెస్ అందరూ కూడా కరెక్ట్. సో, ఇక్కడ యెస్ మంజుష కరెక్ట్. సో, ఆన్సర్ ఈస్ 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ అనేదవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ ఏవైతే మీకు వాల్యూస్ ఉన్నాయో అంటే ఇక్కడ 36 డిగ్రీస్ కానివ్వండి, 18 డిగ్రీస్ కానివ్వండి, 72 డిగ్రీస్ కానివ్వండి, 54 డిగ్రీస్ కానివ్వండి, 90 కానివ్వండి, 108 కానివ్వండి, ఇవన్నీ ఇవి చూసిన వెంటనే మీకు ఈ పర్సెంటేజ్ అనేది గుర్తొచ్చేయాలి. లేదా ఈ పర్సెంటేజ్ చూసిన వెంటనే ఈ డిగ్రీ కూడా గుర్తు రావాలి. సో, అందుకే నేనిది మీకు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా? సో, ఇది మనకేంటంటే రాబోయే క్వెషన్స్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అనేది అవుతుంది. క్లియర్? సో, ఇది మనం ఆల్రెడీ చూసాం. నెక్స్ట్ ఇప్పుడు క్వెషన్స్‌కొద్దాం. సో, ఇప్పుడు ఇఫ్ 10% ఆఫ్ ఎ వాల్యూ ఈస్ 321 సో, 10% ఆఫ్ ఎ వాల్యూ అనేది 321 అయితే 100% ఏమవుతుంది? చాలా సింపుల్‌గా మనం ఏం చేస్తాం? 10% అనేది 321 అయితే 321 అయితే 100% ఎంత? ఓకేనా? సో, 100% ఎంత? సో, ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తాం. ఇలా చేస్తాం. లేదా, లేదా ఇంకొక సింపుల్ మెథడ్ వచ్చేసరికి 321 అనేది 10% అయితే 100% ఎంత? సో, ఇలా గూడా మనం ఏంటంటే కాలిక్యులేట్ చేయొచ్చు. సో, ఇక్కడ పర్సెంటేజ్‌తో పర్సెంటేజ్ క్యాన్సెల్, జీరోతో జీరో క్యాన్సెల్. సో, ఆన్సర్ ఈస్ 3210. సో, ఇలా మనం ఏంటంటే వాల్యూస్‌ని ఈక్వేట్ చేస్తాం. సాల్వ్ అనేది చేస్తాం. సో, 10% అనేది సో, ఈ క్వెషన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే నేను మీకు బేసిక్స్ అనేది క్వెషన్స్ యొక్క బేసిక్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చే క్వెషన్స్‌లో ఇలా ఇవి యూజ్ చేస్తూ ఉంటాను అందుకు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి. సో, 10% అనేది 321 అయితే 21% ఏమవుతుంది? సో, ఇప్పుడు బేసికల్లీ నేనేం చెప్పాను? 321 అనేది 10% అయితే 21% ఏమవుతుంది? సో, ఇక్కడ ఏది కూడా మనకేంటంటే క్యాన్సెల్ అనేది కాదు. సో, 21తో మల్టిప్లై చేయాల్సిందే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1తో మల్టిప్లై చేయండి ఎంతొస్తుంది? 321. 2తో మల్టిప్లై చేస్తే 1 2 2, 2 2 4, 3 2 6 రెండిటిని గనక యాడ్ చేస్తే 4 7 6 7 4 1 వస్తుంది. సో, పైనొచ్చేసరికి 6741 డినామినేటర్‌లో 10 ఉంది కాబట్టి 674.1 674.1 అవునా కాదా? 674.1 ఈస్ ద ఆన్సర్. 21% వచ్చేసరికి ఎంతవుతుంది ఇది? ఎందుకంటే ఇది 10% అయింది. ఇది 21 సో, పర్సెంటేజ్‌తో పర్సెంటేజ్ క్యాన్సెల్. మల్టిప్లై చేసి 10తో డివైడ్ చేస్తే మనకు 674.1 అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ అదే విధంగా ఇప్పుడు ఇదే క్వెషన్ చూడండి. ఇదే క్వెషన్ చూడండి. ఇదే 10% అనేది 321 అయితే 21% అనేది ఎంతవుతుంది? కానీ ఇక్కడ ఏమడిగాడు? ఇప్పుడు 10 డిగ్రీస్ అనేది 321 అయితే కంప్లీట్ వాల్యూ దెన్ ద కంప్లీట్ వాల్యూ. సో, ఇఫ్ 10% ఆఫ్ ఎ వాల్యూ ఈస్ 321 అంటే 10 డిగ్రీస్ సారీ 321 అనేది 10 డిగ్రీస్ అయితే సో, కంప్లీట్ వాల్యూ అడుగుతున్నాడు. సో, కంప్లీట్ ఏదైనా ఒక డిగ్రీలో కంప్లీట్ ఏంటి? పర్సెంటేజెస్‌లో కంప్లీట్ 100% కానీ డిగ్రీలో 36 కానీ డిగ్రీలో 36 కాదు 360 ఎంతవుతుంది? 360 సో, 360 కాబట్టి ఇక్కడ 0తో 0 క్యాన్సెల్ అవుతుంది. సో, అవర్ ఆన్సర్ విల్ బి 321 మల్టిప్లైడ్ బై 36 321 మల్టిప్లైడ్ బై 36 6తో మల్టిప్లై చేయండి. 6 1 6, 6 2 12, 6 3 18, 19 ఓకే. సో, 1 గ్యాప్ ఇస్తాం. 3 1 3, 3 2 6, 3 3 9 సో, ఇక్కడ 6 ఇదొచ్చేసరికి 5 ఇదొచ్చేసరికి 15, 9, 10, 11 సో, 11 5 6 11 5 6 అవునా? ఈజీ. మనకొచ్చేసరికి 11 5 6 అనేది ఆన్సర్ అవుతుంది. యెస్ 3210 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ప్రీవియస్ క్వెషన్స్. క్లియరా?
నెక్స్ట్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు 45 డిగ్రీస్ ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 360? 45 డిగ్రీస్ అనేది 360లో ఎంత పర్సెంటేజ్? ఇది మనం ఏదైతే ఫస్ట్ క్లాస్ ఉందో అది మనం చూసాము. సో, 45 డిగ్రీస్ అనేది టోటల్‌గా 360 డిగ్రీస్‌లో ఎంత పర్సెంటేజ్? అంటే 45 అనేది ఎంత పర్సెంటేజ్? సో, 100%గా ఇది మనం తీసుకుంటాం. అవునా? సో, ఇది 100% కాబట్టి 45/360 ఇంటూ 100 ఎంత? ఇంటూ 100. సో, 100 చేస్తే మనకు పర్సెంటేజ్ వస్తుంది. సో, ఇక్కడ మనం ఏం చేయొచ్చు? 0తో 0 అనేది క్యాన్సెల్ చేయొచ్చు. యెస్. 9తో క్యాన్సెల్ చేద్దామా? యెస్. 9తో అనేది మనం క్యాన్సెల్ చేద్దాం. ఓకేనా? సో, ఇదంతా మనం చేయొచ్చు. బట్ ఇంకొక షార్ట్ మెథడ్ అనేది కూడా ఉంది. అది కూడా చెప్తాను నేను మీకు. సో, ఇక్కడ 9తో గనక క్యాన్సెల్ చేస్తే 4 9 36, 5 9 45. సో, 50ని 4తో డివైడ్ చేయాలి. సో, 50/4 ఈస్ 12.5. 50ని 4తో డివైడ్ చేస్తే మనకు 12.5% వస్తుంది. 12.5% అనేది వస్తుంది. యెస్. 12.5% ఇలా చేయొచ్చు. లేదా, లేదా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఇంతకుముందు మనం ఏం నేర్చుకున్నాం? కొన్ని వాల్యూస్ అనేవి చెప్పాను నేను మీకు. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీ మైండ్‌లో ఉండాలి అని చెప్పేసి. సో, ఆ వాల్యూస్‌లో మనకొక వాల్యూ తెలుసు. ఏంటది? 25% అనేది 90 డిగ్రీస్ అయితే 25% అనేది 90 డిగ్రీస్ అయితే ఇక్కడ ఎంత అడిగాడు? 45 డిగ్రీస్. 45 డిగ్రీస్ ఎంత? అంటే ఈ 45 అనేది 90లో సగమే గదా! 90లో సగం 45. అలాగే 25లో సగం 12.5. 25లో సగం 12.5 అంటే ఈ క్వెషన్‌కి మనం పెన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ వాల్యూస్ గుర్తుంటాయో సో, 25 అనేది 90 డిగ్రీస్ అయితే ఆ 90లో సగం 45. అలాగే 25లో సగం 12.5 అవుతుంది. అలా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి చాలా ఫాస్ట్‌గా, చాలా ఈజీగా కాలిక్యులేట్ అయితే చేయొచ్చు. అర్థమైందా? క్లియర్. ఇప్పుడు క్వెషన్స్‌కెళ్దామా? రైట్. సో, ఇప్పుడు మనం క్వెషన్స్‌కొద్దాం. సో, ఈ క్వెషన్ గనక చూస్తే ఏపీఐ సెట్ 2023లో వచ్చిన క్వెషన్. సో, ఇక్కడ మనకు ఒక పై చార్ట్ అనేది ఇచ్చాడు. సో, ఈ పై చార్ట్‌లో మనకేంటంటే, పై చార్ట్ అంటే ఈ సర్కిల్‌లో మనకేంటంటే వాల్యూస్ అనేవి, దీని లోపల వాల్యూస్ అనేవి ఎయిదర్ పర్సెంటేజెస్‌లో ఇవ్వచ్చు, లేదా డిగ్రీస్‌లో ఇవ్వచ్చు. పర్సెంటేజెస్ ఇవ్వచ్చు, లేదా డిగ్రీస్ ఇవ్వచ్చు. కొన్ని కొన్ని సార్లు రెండిటిని మిక్స్ చేసి కూడా ఇవ్వచ్చు. పర్సెంటేజెస్ కానివ్వండి, డిగ్రీస్ కానివ్వండి రెండిటిని మిక్స్ చేసి ఇవ్వచ్చు. ఒకవేళ మిక్స్ చేసి ఇస్తే మనం ఏం చేస్తామంటే ఏదో ఒకటి తీసుకుంటాం. పర్సెంటేజో, డిగ్రీనో తీసుకొని సాల్వ్ అయితే చేస్తాం. క్లియరా? సో, ఇప్పుడు మనకేంటంటే ఇక్కడ మనకు కొన్ని వాల్యూస్ ఉన్నాయి. సో, పేపర్ కాస్ట్ అంట, బైండింగ్ కాస్ట్ అంట, రాయల్టీ అంట, ప్రమోషన్ కాస్ట్, ప్రింటింగ్ కాస్ట్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకు. అవునా? సో, ఇప్పుడు క్వెషన్ చూద్దాం. For a certain quantity of books, the publisher has to pay 30,600 as what? యాజ్ ప్రింటింగ్ కాస్ట్. సో, ప్రింటింగ్ కాస్ట్ అనేది 30,600 అయింది. ఎంతయింది? 30,600 మనకి ఇచ్చిందేంటి అది జూడండి. మనకి ఇచ్చింది ప్రింటింగ్ కాస్ట్ ఇచ్చాడు. ప్రింటింగ్ కాస్ట్ ఎంత అంట? 30,600 కానీ, కానీ మన పై చార్ట్‌లో ప్రింటింగ్ కాస్ట్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంది? 20% అంటే దీనికి అర్థం ఏంటి? దీనికి అర్థం ఏంటి? 20% అనేది 20% అనేది 30,600 అయితే 20% అనేది 30,600 అయితే అవునా కదా! ఇదే కదా దీనికర్థం. కానీ మనం ఇలా రాయము. మనం ఎగ్జామినేషన్‌లో ఇలా కూడా రాయం. ఏం చేస్తాం డైరెక్ట్‌గా మనం ఏం చేస్తామంటే 30,600 అనేది 20% అయితే మనకు కావాల్సింది ఏం అడిగాడో చూద్దాం. దెన్ వాట్ విల్ బి ద అమౌంట్ పేయబుల్ యాస్ రాయల్టీ? రాయల్టీ ఎంత? రాయల్టీ ఈస్ 15%. సో, మనం మనకు కావాల్సిన దాంతో మల్టిప్లై చేస్తాం. మనకు ఇచ్చిన దాంతో డివైడ్ చేస్తాం. మనకు కావాల్సిన దాంతో ఆ వాల్యూని మల్టిప్లై చేస్తాం. అవునా కదా! సో, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి? సాల్వ్ అనేది చేయాలి. సో, సాల్వ్ చేస్తే సింపుల్‌గా 5 4 జా 20, 5 3 జా 15 అవునా కదా! యెస్. సో, ఇప్పుడు 4తో డివైడ్ చేయండి. 4 7 జా 28 అవునా కదా! 4 7 జా 28 2 రిమైండర్ సో 26 వస్తుంది. 4 6 జా 24 4 5 జా 20 సో 7650 మల్టిప్లైడ్ బై 3 7650 మల్టిప్లైడ్ బై 3 సో 3 zeros 0 5 3s are 15 1 రిమైండర్ అవునా? సో 6 3s are 18 19 మళ్ళీ 1 రిమైండర్ సో 7 3s are 21 21 ప్లస్ 1 is 22 సో అవర్ ఆన్సర్ ఈస్ 22,950 ఎక్కడుంది? 22,950 అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో, ఇక్కడ మనం ఎటువంటి డిఫికల్టీ లేకుండా చాలా ఈజీగా దీన్నైతే సాల్వ్ అనేది చేసాం. ఇక్కడ ఇచ్చిన దాన్ని ఓకేనా 30,600 అనేది 30,600 అనేది 20% అయితే 20% అయితే 15% ఎంత అని అడిగాడు. సో, అది మనకు లాంగ్వేజ్ రూపంలో అడిగాడు. సో, దాన్ని మనం ఈజీగా సాల్వ్ అయితే చేసాము. అవునా కదా! యెస్. చాలా సింపుల్‌గా సాల్వ్ చేసాం. నౌ కమింగ్ టు ద సెకండ్ క్వెషన్. క్వెషన్ నంబర్ 2 అనేది చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్
టు ఎక్స్‌పెండిచర్ ఇంకర్డ్ ఆన్ రాయల్టీ అంటే ఇక్కడ ఏమడుగుతున్నాడు జాగ్రత్తగా చూడండి. యాంగిల్ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? యాంగిల్. సో, బేసికల్లీ రాయల్టీకి మనం పర్సెంటేజ్ తెలుసు. రాయల్టీ యొక్క పర్సెంటేజ్ అనేది మనకు తెలుసు. ఎంత? 15% అంటే ఇక్కడ సింపుల్‌గా ఏమడుగుతున్నాడు? 15% అనేది డిగ్రీస్‌లో ఎంత? 15% అనేది డిగ్రీస్‌లో ఎంత? ఒకవేళ మీరు వెనకాల నేనేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశానో అది గనక మీరు మీ మైండ్‌లో గనక ఉంచుకొని ఉంటే, మీరు ఈ క్వెషన్ చూసిన వెంటనే ఆన్సర్ అనేది వితిన్ సెకండ్స్ 1 ఆర్ 2 సెకండ్స్‌లో దీన్ని క్లిక్ చేయొచ్చు. ఎలాగా? 10% అనేది 36, 15% అనేది 54. ఆన్సర్ ఈస్ 54 డిగ్రీస్. ఆప్షన్ సి. ఇంతకుముందే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. 15% ఈస్ 54 డిగ్రీస్. వెనకాల కావాలంటే చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇక్కడ 15% యొక్క వాల్యూ ఎంత? 54 డిగ్రీస్. సో, ఇది గనక ఈ వాల్యూస్ అనేవి మనకేంటంటే ఫిక్స్‌డ్ వాల్యూస్. ఇవి చేంజ్ గావు. ఇవి చేంజ్ గావు. సో, వీటి యొక్క హెల్ప్, వీటి యొక్క రిఫరెన్స్ తీసుకొని మనం ఏంటంటే క్వెషన్స్‌ని చాలా ఈజీగా సాల్వ్ అనేది చేయొచ్చు. సో, ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ అనేది కనిపించింది. సో, ఇక్కడ ఆన్సర్ ఈస్ 54 డిగ్రీస్ సెకండ్స్‌లో సాల్వ్ అనేది అయిపోయింది. ఒకవేళ, ఒకవేళ మనకు పేపర్ కాస్ట్ యొక్క డిగ్రీస్ అడిగితే, మనం ఇది కూడా ఈజీగా చెప్పొచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ 90 డిగ్రీస్. ఒకవేళ ఈ బైండింగ్ యొక్క వాల్యూ గనక అడిగితే, బైండింగ్ యొక్క వాల్యూ వచ్చేసరికి 10% నాకు గుర్తుంది. 10% ఈస్ 36. 36కి డబల్ 72. సో, ఇది 72 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా 72 డిగ్రీస్ అవుతుంది. ఇది 36 డిగ్రీస్ అవుతుంది. ఇది కూడా 36 డిగ్రీస్ అవుతుంది. ఇదొచ్చేసరికి మనకు 54 డిగ్రీస్ అవుతుంది. అవునా కదా? సో, ఈ వాల్యూస్ చూసిన వెంటనే నేనేంటంటే రాసేయొచ్చు. ఓకేనా? క్లియర్? Right. Coming to the next one. So, if 5,500 copies of a book are published with transportation cost of 82,500. సో, ఇక్కడ ఏమిచ్చాడో చూడండి. ఇక్కడ మనకు ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ అనేది ఇచ్చాడు. ఎంతిచ్చాడు? ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఈస్ 82,500. కానీ ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ ఎంత? 10%. సో, ఇక్కడ మనం సింపుల్‌గా 82,500 అనేది 82,500 అనేది 10% అయితే 10% అయితే నెక్స్ట్ వాట్ షుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద బుక్ విత్ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆన్ టోటల్ కాస్ట్ అంటే టోటల్ కాస్ట్. సో, ఇక్కడ చూడండి టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఎంత అంట? మనకు 100% అనేది ఎప్పుడు అంటే ఇక్కడ ఈ డేటా అనేది ఏంటి? బేసికల్లీ ఒక నోట్‌బుక్‌ని మనం తయారు చేయాలి అంటే, ఒక బుక్‌ని మనం ఏం చేయాలి? ప్రొడ్యూస్ చేయాలి అంటే, మనకేంటంటే ఇంత కాస్ట్ అనేది పడుతుంది. లేదా ఇంత పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి ఉంటాయి. అంటే బేసికల్లీ ఇక్కడ పూర్తిగా ఒక టోటల్ బుక్, ఒక టోటల్ బుక్ యొక్క ఏదైతే ఎక్స్‌పెండిచర్ కాస్ట్ అనేది ఉందో అది ఇచ్చాడు. అంటే ఈ 82,500 మనం 10తో డివైడ్ చేసిన తర్వాత మనకేంటంటే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మనం 100%తో మల్టిప్లై చేస్తే మనకేమవుతుంది? టోటల్ వాల్యూ ఆఫ్ ఎ బుక్ వస్తుంది. టోటల్ వాల్యూ ఆఫ్ బుక్స్ అవునా? సో, ఇదొస్తుంది. అవునా? సో, ఇక్కడ కాన్సెల్ ఔట్ చేద్దాం. సో, ఇక్కడ 0తో 0 కాన్సెల్. సో, ద వాల్యూ విల్ బి 82,500. 82,500. కానీ, కానీ 8,25,000 రూపాయలు ఒక బుక్ ఉంటుందా? 8,25,000 అనేది ఒక బుక్ యొక్క వాల్యూ అవుతుందా? కాదు. ఇది బేసికల్లీ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ 5,500 బుక్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ ఇది. టోటల్ 5,500 బుక్స్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ అనేది ఇది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ 5,500ని ఓకేనా వేరే కలర్‌తో డినోట్ చేస్తాను. ఎందుకంటే కన్‌ఫ్యూజ్ అవ్వకుండా మీరు. ఓకేనా? సో, దీన్ని నేనేం చేస్తున్నానంటే 5,500 బుక్స్‌తో డివైడ్ చేస్తున్నాను. సో, ఎప్పుడైతే నేను ఈ 5,500తో డివైడ్ చేస్తే నాకేమొస్తుంది? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎ సింగిల్ బుక్. ఒక సింగిల్ బుక్ యొక్క ప్రొడక్షన్ కాస్ట్ టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఎంత? సో, 2 జీరోస్‌తో 2 జీరోస్ క్యాన్సెల్. సో, 55 కాబట్టి ఫస్ట్ మనం 5తోని డివైడ్ చేద్దాం. లేదా 11తో అయినా డైరెక్ట్‌గా డివైడ్ చేయొచ్చు. డైరెక్ట్ 11తో డివైడ్ చేయండి. 11 ఫైవ్స్ ఆర్ 55. 11 సెవెన్స్ ఆర్ 77. 11 ఫైవ్స్ ఆర్ 55. సో, 75 వచ్చింది. ఒక జీరో కూడా ఉంది. సో, 750. సో, 5తో గనక డివైడ్ చేస్తే 5 వన్స్ ఆర్ 5. 5 ఫైవ్స్ ఆర్ 25. సో, 150. సో, ద టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ ఈస్ 150. 150 రూపీస్. అంటే ఆ బుక్‌ని మనము 150 రూపీస్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నాం. అంటే ఆ పూర్తి బుక్ అనేది పూర్తి ప్రాసెస్ ప్రొడక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయ్యి బయటకొచ్చే లోపల అంటే ఫ్యాక్టరీ నుంచి ఆ బుక్ అనేది ఇలా మన చేతికి వచ్చే లోపల మనకు 150 రూపీస్ పడుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మీరేంటంటే ఒక బుక్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి 150 రూపీస్ మీరు ఖర్చు పెడితే 150 రూపీస్‌కే అమ్ముతారా? 150 రూపీస్‌కే అమ్ముతారా? కాదు. మీరేం జేస్తారు? దానిపైన ఎంతో కొంత ప్రాఫిట్ అనేది ఉంచుకుంటారు.
అంటే ఇక్కడ నా వాల్యూ అనేది 150 కంటే ఎక్కువ అమ్మాలి. సో, ఎంత ఎక్కువ అమ్మాలంట 25% ఎక్కువ. దేనికి? ఈ 150కి. సో, ఈ 150కి 25% ఎక్కువ అంటే ఎంత? సో, ఇప్పుడు ఈ 150కి మనము ఏం జేయాలి? 25% అనేది ఫైండ్ ఔట్ చేసి ఇక్కడ యాడ్ అనేది చేస్తే మన ఆన్సర్ వస్తుంది. లేదా డైరెక్ట్‌గా 125% అన్నా చేయొచ్చు. పర్సెంటేజెస్ క్లాస్ చూసుంటే చాలా ఈజీ. లేదా మనం ఏం జేయొచ్చు? దీన్ని మనం 25% అనేది 1/4 అవుతుంది. 150 ఇంటూ 5/4 చేసినా కూడా ఆన్సర్ వస్తుంది. సో, ఎలాగైనా చేయొచ్చు. బట్ నేను ఫస్ట్ బేసిక్స్ కాబట్టి అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఇది చెప్తున్నాను. సో, 25 వన్స్ ఆర్ 25 ఫోర్స్ ఆర్ 4తో డివైడ్ చేస్తే 4 త్రీస్ ఆర్ 12 అవునా? 4 త్రీస్ ఆర్ 12. 12 కాబట్టి ఇక్కడ 4 సెవెన్స్ ఆర్ 28, 4 ఫైవ్స్ ఆర్ 20. సో, 37.5 వస్తుంది. సో, 37.5ని గనక మనం యాడ్ చేస్తే దిస్ విల్ బి 187.5. 187.5. సో, బేసికలీ 150 అనేది ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ద బుక్. బట్ 25% ప్రాఫిట్‌కి అమ్మాలి కాబట్టి ఈ 25% ప్రాఫిట్ అనేది ఇది. 25% ప్రాఫిట్ ఇది. అవునా? సో, 25% ప్రాఫిట్. సో, 150 ప్లస్ 37.5. సో, క్లియర్? సో, ఇది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ బాగా అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. సో, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇంకా దీన్నేంటంటే ఇంకా ఫాస్ట్‌గా చేయొచ్చు. చాలా సింపుల్‌గా అన్ని కాలిక్యులేషన్స్ అనేవి మీరు ఇక్కడే చేసేయొచ్చు. అంటే ఇక్కడ చూడండి 82,5,000 రాసారా? డివైడెడ్ బై 55,000 ఓకేనా? ఇదొచ్చేసరికి మనకు టోటల్ వాల్యూనిస్తుంది. సో, ఈ టోటల్ వాల్యూకి మనం ఒక 125%కి అమ్మాలి. అంటే ఇది ఇంటూ 5/4 చేయాలి. సో, ఇక్కడ కాన్సలేషన్స్ అనేవి మనకు ఈజీగా అయిపోతుంది. సో, 2 జీరోస్‌తో 2 జీరోస్ క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ మీరు క్యాన్సల్ చేస్తే టోటల్ వాల్యూ అనేది వస్తుంది. సో, అలాగైనా మీరు ఓకేనా? మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే ఇలా కాలిక్యులేషన్ చేయొచ్చు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇలా కాలిక్యులేట్ చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ క్వెషన్. క్వెషన్ నంబర్ 4కొద్దాం ఇప్పుడు. క్వెషన్ నంబర్ 4. క్వెషన్ నంబర్ 4 అనేది మీ స్క్రీన్ పైన ఉంది. ద ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈస్ కోటెడ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో, ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ఎ బుక్ యొక్క ప్రైస్ అనేది 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్‌కి 20% పైన మనం ఏం చేస్తాం? కోట్ చేసామంట. సో, ఇప్పుడు ఒక చిన్న పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనం డేటా అనాలిసిస్ క్వెషన్స్ అనేవి మనం సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఏం అస్యూమ్ చేయాలి అంటే, ప్రీవియస్ క్వెషన్‌కి, ఈ క్వెషన్‌కి ఎటువంటి సంబంధం లేదు. మనకు సంబంధం ఉందేంటి? ఏదైతే ప్యాసేజ్‌లో డేటా ఇచ్చాడో అది మాత్రమే సంబంధం. ఇక్కడ మీరు తొందరలో ఓకేనా? సో, ఇక్కడ నాకేంటంటే ప్రీవియస్ క్వెషన్‌లో ఒక్కొక్క బుక్ ప్రొడ్యూస్ చేయడానికి రూ. 150 పడింది. అలా అని చెప్పేసి తీసుకుంటే కాదు. కాదు. ఇప్పుడు ఏమంటున్నాడు? ద ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈస్ కోటెడ్ 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్ ఇఫ్ ద కోటెడ్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ ఈస్ రూపీస్ 180. సో, ఈ 180 అనేది ఏంటి అంట? సో, ఈ 180 అనేది 20% అబోవ్ ద కాస్ట్ ప్రైస్. సో, కాస్ట్ ప్రైస్ ప్లస్ 20% చేస్తే నాకెంతొచ్చింది? 180. ఎంతొచ్చింది? 180. సో, ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు 100% అనుకుంటాం. ఏమనుకుంటాం? 100%. సో, 100% ఒక 100% ప్లస్ 20 ఈస్ 120. సో, ఇక్కడ నేను సింపుల్‌గా ఏం చెప్పొచ్చు? ఈ 180 వచ్చేసరికి 120% అయితే 120% అయితే దెన్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ సింగిల్ బుక్ అంటే మనం ఇందులో 100తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎ బుక్ అనేదొస్తుంది. సో, మల్టిప్లై చేయండి. సో, ఇక్కడ కాన్సెల్ ఔట్ గనక చేస్తే ఇక్కడ 6 త్రీస్ ఆర్ 18, 6 టూస్ ఆర్ 12, 2 5 సో, 50 అంటే 150 ఎగ్జాక్ట్‌లీ ఎంతొచ్చింది? 150 అనేదొచ్చింది. అవునా? సో, ప్రీవియస్ క్వెషన్‌కి దీనికి కొంచెం లింక్ ఉన్నట్టుంది. బట్ మనం లింక్ లేదని చెప్పేసి ఆలోచించాలి. సో, 150 అనేది ఒక్కొక్క బుక్ యొక్క కాస్ట్. బుక్ యొక్క కాస్ట్ ఎంత? 150. కానీ ఇక్కడ ఏమడిగాడు? ద కాస్ట్ ఆఫ్ పేపర్ యూజ్డ్. పేపర్ కాస్ట్ ఎంత? 25%. అంటే ఈ 150కి పేపర్ కాస్ట్ వచ్చేసరికి పేపర్ కాస్ట్ ఈస్ నథింగ్ బట్ 150 ఇంటూ 25 అపాన్ 100. సో, 150/4. సో, 150/4 ఇంతకు ముందే మనం చేసాం. దట్ ఈస్ 37.5. 37.5 ఈస్ ద ఆన్సర్. 37.5 ఈస్ ద ఆన్సర్. సో, 150కి 25% పేపర్ కాస్ట్ అడిగాడు. సో, పేపర్ కాస్ట్ వచ్చేసరికి 25 వచ్చేసరికి మనకు 37.5 అవుతుంది. క్లియరా? ఓకేనా? క్లియర్ అర్థమవుతుంది గదా! సో, ఇక్కడ మనకేంటంటే ఎటువంటి కాంప్లికేషన్స్, ఎటువంటి డిఫికల్టీ అనేది లేదు. ఇక్కడ వీడేం జేశాడంటే, ఏదైతే డీఐ అనేది ఉందో, అందులో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది డేటా అనాలిసిస్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది యూజ్ చేశాడు. ఈవెన్ దో మీకు ఇప్పుడు అర్థం కాకపోయినా, ఇప్పుడు కొంచెం ఏంటంటే డిఫికల్టీగా ఉన్నా, ఒకవేళ కొంతమందికి ఉండొచ్చు, చాలా మందికి ఉండకపోవచ్చు.
ఒకవేళ ఉంటే మీరేం చేస్తారంటే ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క బేసిక్స్ అనేది కూడా చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీ అనేదొస్తుంది. ఓకేనా? మళ్ళీ ఒకసారి ఇది ఒక ఏదైతే ఈ క్వెషన్స్ యొక్క సాల్వింగ్ అనేది ఉందో అదొకసారి చూస్తే పీడీఎఫ్ గనుక చూస్తే ఇంకా సింపుల్‌గా అర్థమైపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి హౌ మచ్ లెస్ పర్సెంటేజ్ ఈస్ రాయల్టీ ఆన్ బుక్స్ థాన్ ప్రింటింగ్ కాస్ట్. సో, రాయల్టీ, ప్రింటింగ్ కాస్ట్. సో, ఇప్పుడు కంపారిజన్ అనేది మనం చేయాలి. సో, రాయల్టీ ఎంత అండి ఇక్కడ? 15. రాయల్టీ ఎంత? 15. ప్రింటింగ్ కాస్ట్ ఎంత? 25. ఇక్కడ ఏమంటున్నాడు? హౌ మచ్ పర్సెంటేజ్ ఈస్ ద రాయల్టీ లెస్ థాన్ ద ప్రింటింగ్ కాస్ట్. సో, ఇక్కడ థాన్ తర్వాత ప్రింటింగ్ కాస్ట్ ఉంది కాబట్టి కంపేరింగ్ వాల్యూ ఈస్ ప్రింటింగ్ కాస్ట్. సో, ఇక్కడి నుంచి మనం చూడాలి. సో, ఇక్కడ మోర్ థాన్, లెస్ థాన్ ఎప్పుడున్నా కూడా మనం ఏం చేయాలి? డిఫరెన్స్ చూడాలి. డిఫరెన్స్ ఎంత? 10. Difference is 10. Comparing value is 25. Comparing value is 25 upon into 100. ఓకేనా? సో, 25 వన్స్ ఆర్ 25 ఫోర్స్ ఆర్ సో, 10 ఇంటూ 4 10 ఫోర్స్ ఆర్ 40. 10 ఫోర్స్ ఆర్ 40. సో, ఇక్కడ హౌ మచ్ పర్సెంటేజ్ లెస్, హౌ మచ్ పర్సెంటేజ్ లెస్ అంటే ఇక్కడ సింపుల్‌గా ఏం చేశాడంటే సో, బేసికల్లీ వీడేం చేశాడంటే ఇలా కంపారిజన్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేయమని చెప్పేసి ఇచ్చాడు. అవునా? సో, ఇలా కంపారిజన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఇద్దరి మధ్య డిఫరెన్స్ అనేది ఎంత? సో, ప్రింటింగ్ కాస్ట్ సారీ. ప్రింటింగ్ కాస్ట్ కదా! పేపర్ కాస్ట్ కాదు. ప్రింటింగ్ కాస్ట్ వచ్చేసరికి ఇక్కడ 20% మై మిస్టేక్. ప్రింటింగ్ కాస్ట్ 20%, రాయల్టీ 15%. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? డిఫరెన్స్ 15%. ఎంత పర్సెంటేజ్ తక్కువ? రాయల్టీ అనేది ప్రింటింగ్ కాస్ట్ కంటే 5% తక్కువ. చాలా సింపుల్. యెస్ ప్రింటింగ్ కాస్ట్ అండి. సారీ. బై మిస్టేక్ పేపర్ కాస్ట్ చేశాను. 2 పీసీ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ మనకేంటంటే కంపారిజన్ అడగదు. డైరెక్ట్‌గా డిఫరెన్స్ ఎంత అని అడిగాడు. డిఫరెన్స్ ఈస్ 5%. నాకెప్పుడు అర్థమైందంటే ఇక్కడ ఆప్షన్‌లో ఆ 40 అనేది లేనప్పుడు. అవునా? సో, ఒకవేళ ఇక్కడ ఆన్సర్ అనేది ఇదవుతుంది. ఎగ్జాక్ట్‌లీ 5% అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ మనకు వాల్యూస్ గనుక ఉంటే మనం కంపేర్ చేస్తాం. కానీ ఇక్కడ డైరెక్ట్‌గా పర్సెంటేజెస్ ఇచ్చేసాడు కాబట్టి డైరెక్ట్‌గా సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? సో, ఇక్కడితో ఫస్ట్ డీఐ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ డీఐ చూడండి. ఏపీఐ సెట్ 2025లో వచ్చింది ఈ డీఐ. సో, ఇది కూడా చాలా సింపుల్. 25% వచ్చేసరికి రెంట్, 35% ఫుడ్, 15% 10% 15%. సో, ఇక్కడ డిగ్రీస్ రాయండి. 25% అంటే 90 డిగ్రీ. అవునా? 15% అంటే 54 డిగ్రీ. 10% అంటే 36 డిగ్రీ. ఇక్కడ 54 డిగ్రీ. 35% సో, 5% అంటే మనకు తెలుసు. 5% ఈస్ వాట్? 18. 5% వాట్? 18. 30% 30% అనేది కూడా మనకు తెలుసు. ఎంత? 108. 108 రెండిటిని యాడ్ చేయండి. 8 + 8 16 126. ఈ డిగ్రీ ఎంతవుతుంది? దిస్ వాల్యూ ఈస్ 126 డిగ్రీస్. సో, ఇక్కడ డిగ్రీస్ అనేది కూడా నేను రాసేసాను. డిగ్రీస్ అనేది కూడా రాసేసాను. యెస్. డిగ్రీస్ అనేది కూడా నేనిక్కడ ఏం చేశాను? రాసేసాను. ఓకేనా? సో, ప్రీవియస్ క్వెషన్‌లో మనకు డైరెక్ట్‌గా రెండిటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో, డిఫరెన్స్ 5% అవుతుంది. ఓకేనా? సో, ఇక్కడ చూడండి డిగ్రీస్ కూడా రాసేసాను. సో, ఇక్కడ చూడండి ఇఫ్ ద టోటల్ ఎక్స్‌పెండిచర్ ఈస్ 48,000 వాట్ ఈస్ ద అమౌంట్ స్పెంట్ ఆన్ ఎడ్యుకేషన్? సో, 48,000 ఇక్కడ అన్ని డిగ్రీస్‌లో ఉన్నాయి కాబట్టి నేను 48,000 అనేది కంప్లీట్ డిగ్రీ ఎంత? 360 అంటే పర్సెంటేజ్ గనక ఉంటే 48,000 అనేది 100% అయితే సమ్ పర్సెంటేజ్ ఏమవుతుందో అడుగుతుంది. సో, ఇక్కడొచ్చేసరికి మనకు 48,000 అనేది 360 డిగ్రీస్ ఎందుకంటే కంప్లీట్ యాంగిల్ డిగ్రీస్‌లో కంప్లీట్ వచ్చేసరికి అది కాబట్టి 48,000 అనేది 360 డిగ్రీస్ అయితే ఎడ్యుకేషన్ పైన మనం ఎంత స్పెండ్ చేసాం? 15. 15% సో, ఇక్కడ పర్సెంటేజే ఉంది గదా! సో, పర్సెంటేజ్ ఉంటే పర్సెంటేజ్ చేయండి. డిగ్రీ ఉంటే డిగ్రీ చేయండి. సో, ఇక్కడ 30 ఇక్కడ పర్సెంటేజే ఉంది కాబట్టి డైరెక్ట్‌గా సింపుల్‌గా డిగ్రీస్ లేవు గాబట్టి, ఇంతకుముందు నేను డిగ్రీ రాసాను. దాంతో కన్‌ఫ్యూజ్ అయ్యాను. సో, ఇది 100% అయితే 15% ఎంత? 15% ఎంత? చాలా సింపుల్ క్వెషన్ ఇది. 2 జీరోస్, 2 జీరోస్. సో, 15తో మల్టిప్లై చేయండి. మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో, ఇది చాలా ఈజీ క్వెషన్. సో, దీన్ని మల్టిప్లై చేసి దీని యొక్క ఆన్సర్ అనేది మీరే సాల్వ్ చేయండి. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇఫ్ ద టోటల్ మంత్లీ ఎక్స్‌పెండిచర్ ఈస్ 48,000 హౌ మచ్ మోర్ ఎక్స్‌పెండిచర్ వాస్ ఇంకర్డ్ ఆన్ రెంట్ కంపేర్డ్ టు ఎడ్యుకేషన్? రెంట్‌ని మనం ఎడ్యుకేషన్‌తో కంపేర్ చేస్తున్నాం. అండ్ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. సో, రెండిటి మధ్య డిఫరెన్స్ రెంట్‌కి, ఎడ్యుకేషన్‌కి మధ్య డిఫరెన్స్ 10%. 10% ఆఫ్ 10% ఆఫ్ 48,000 ఈస్ ద ఆన్సర్. 48,000కి 10% ఎంత? చాలా సింపుల్‌గా ఒక జీరో తీసేయండి. ఆన్సర్ ఈస్ 4,800. 4,800 అనేది ఆన్సర్ అవుతుంది. ఎయిత్ క్వెషన్ చూద్దాం. ఇఫ్ ద ఎక్స్‌పెండిచర్ ఆన్ ట్రాన్స్‌పోర్ట్ ఈస్ 8,000 ట్రాన్స్‌పోర్ట్ పైన మనం ఎంత ఖర్చు పెడుతున్నాం? 10%. 10% అనేది 8,000 అయితే ఓకేనా? 8,000 అనేది 10% అయితే సో, 8,000 బై 10% వాట్ ఈస్ ద ఎక్స్‌పెండిచర్ ఆన్
ఎడ్యుకేషన్ అండ్ రెంట్ పుట్ టుగెదర్ ఫర్ ద సేమ్ ఫ్యామిలీ. ఎడ్యుకేషన్, రెంట్ రెండిటిని యాడ్ చేయండి. సో, ఇక్కడ చాలా సింపుల్‌గా 8,000 డివైడెడ్ బై 10 ఎంత? 25 + 15. 25 + 15 అనేది మనం రాయాలి. అవునా? 25 ఒక 15 రెండిటిని యాడ్ చేస్తే 30, 40 అవుతుంది. సో, 40 జీరోతో జీరో క్యాన్సల్. 4 8 జా 32. సో, అవర్ ఆన్సర్ ఈస్ 32,000. ఆన్సర్ ఏమవుతుంది? 32,000. చాలా 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 ఈజీగా మనకేంటంటే డీఐస్ అనేవి ఇస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. కొన్ని కొన్ని సార్లు డబుల్ డీఐస్ కూడా మనకు వస్తాయి. 2 డేటా ఇంటర్ప్రిటేషన్ 2 వాల్యూస్ ఒక టేబుల్ ఒక పై చార్ట్ చెప్పాను గదా! అలా గూడా వస్తాయి. సో, అలా గూడా వచ్చాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ మీకు చూడండి. సో, టీజీ ఐసెట్ 2025లో మనకేంటంటే 2 డీఐస్ అనేది ఇచ్చాడు. ఒక దాంట్లో వచ్చేసరికి టేబుల్ గ్రాఫ్ అనేదుంది. ఇంకో దాంట్లో వచ్చేసరికి పై చార్ట్ అనేది ఉంది. అవునా? ఇక్కడ మీరు చూస్తే ఒక మిస్సింగ్ వాల్యూ గూడా ఉంది. ఈ పై చార్ట్‌లో మనకేంటంటే మిస్సింగ్ పర్సెంటేజ్ అనేది గూడా ఉంది. సో, ఇక్కడ టోటల్ పర్సెంటేజ్ ఎంత? కంప్లీట్ పర్సెంటేజ్ వచ్చేసరికి 100. ఇక్కడ మనకి ఎంతుంది? 14 ఒక 26. 14 ఒక 26 ఎంత? 30, 40. 40 ఒక 32, 72. సో, 100లో 72 పోతే ఎంత మిగులుతుంది? 28. సో, ఇక్కడ ఈ డి వాల్యూ వచ్చేసరికి 28%. ఓకేనా? సో, పెన్, పేపర్ పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇది మనం మైండ్‌లో ఫిల్ చేసేస్తాం. లేదా 28% అనేది ఫైండ్ ఔట్ చేసిన తర్వాత డి యొక్క వాల్యూ 28% అని చెప్పేసి ఇలా రాసుకోండి. అవునా? రాసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ద టోటల్ నంబర్ ఆఫ్ కార్స్ ఇన్ 4 సిటీస్ 4 సిటీలలో టోటల్ కార్స్ ఎంత అంట? 1,47,000 అంతే. నెక్స్ట్ ఇక్కడ రేషియో అనేది ఏ ఏ బైక్, కార్స్ యొక్క రేషియో ఇచ్చాడు? డీజిల్, పెట్రోల్ రేషియో ఇచ్చాడు. సో, లెఫ్ట్ సైడ్ ఉన్నది డీజిల్ రేషియో, రైట్ సైడ్ ఉన్నది పెట్రోల్ యొక్క రేషియో. అవునా కాదా? యెస్. సో, ఇప్పుడు క్వెషన్స్‌కొద్దాం. దీన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇక్కడ మనకు అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు వద్దాం. సో, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ నంబర్ ఆఫ్ డీజిల్ కార్స్ ఇన్ సిటీ డి? సో, సిటీ డి ఓకేనా? సిటీ డి. సో, సిటీ డి అనేది మనం ఇంతకు ముందు చూసాం. ఇదొచ్చేసరికి 28%. సో, ఇక్కడ బేసికల్లీ సిటీ డిలో, సిటీ డిలో టోటల్ కార్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 28% ఉన్నాయి. అవునా? సిటీ డిలో టోటల్ కార్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 28% కార్స్ అనేవి ఉన్నాయి. అందులో డీజిల్ కార్స్ ఎన్ని? పెట్రోల్ కార్స్ ఎన్ని? మనకు ఎలా తెలుస్తుంది? రేషియో. డి యొక్క రేషియో ఎంత? 3:11. డి యొక్క రేషియో ఎంత? 3:11. అంటే ఈ 28ని అంటే ఈ 28ని మనం 3:11లో డివైడ్ చేయాలి. సో, టోటల్ పార్ట్స్ ఎంత? 3 + 11. 3 + 11 ఈస్ వాట్? 14. 28ని 14తో డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వాల్యూ వచ్చేసరికి 2 వస్తుంది. అంటే ఇక్కడ నేను సింపుల్‌గా ఈ 3ని 2తో మల్టిప్లై చేస్తే 3 2 జా 6, 11 2 జా 22. అంటే ఇక్కడ, అంటే ఇక్కడ ఓకేనా? సో, డీజిల్ కార్స్ వచ్చేసరికి 6% ఉన్నాయి. అండ్ పెట్రోల్ కార్స్ వచ్చేసరికి యాక్చువల్‌గా 22% ఉన్నాయి. అవునా కాదా? ఇదే గదా ఇక్కడ ఇచ్చింది. సో, ఇది మనం ఫైండ్ ఔట్ చేసాము. నెక్స్ట్ దాని తర్వాత ఏమడుగుతున్నాడు? సిటీ బి అడుగుతున్నాడు. సో, సిటీ బి. సో, సిటీ బిలో టోటల్ కార్స్ ఎన్నున్నాయి? సో, టోటల్ కార్స్‌కి 26% కార్స్ ఓకేనా? టోటల్ కార్స్ ఎన్నైతే ఉన్నాయో అందులో 26% సిటీ బిలో ఉన్నాయి. సో, ఈ సిటీ బిలో డీజిల్, పెట్రోల్ కార్స్ ఎన్నున్నాయి ఇక్కడ చూడండి. సో, 6:7. 6:7 జాగ్రత్తగా చూడండి. 6:7 అవునా? 6:7. సో, రెండిటిని యాడ్ చేయండి. సో, టోటల్ పార్ట్స్ వచ్చేసరికి 6 + 7. 6 + 7 ఎంత? 13. 13 పార్ట్స్ అనేది 26% అయితే 13 పార్ట్స్ అనేది 26% అయితే ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ 2 అయింది. ఒక్కొక్క పార్ట్ వాల్యూ మళ్ళీ ఇక్కడ ఏమైంది? 2 అనేది అయింది. అంటే ఇక్కడ సింపుల్‌గా నేను ఇది డీజిల్, ఇదొచ్చేసరికి పెట్రోల్. సో, ఇక్కడ నేను మళ్ళీ 6ని 2తో మల్టిప్లై చేయాలి. 7ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. 6 2 ఆర్ 12 అంటే డీజిల్ కార్స్ వచ్చేసరికి 12% ఉన్నాయి. పెట్రోల్ కార్స్ వచ్చేసరికి 14% ఉన్నాయి. పెట్రోల్ కార్స్ వచ్చేసరికి ఎన్నున్నాయి? 14% ఉన్నాయి. ఈ వాల్యూస్ అనేవి ఫైండ్ ఔట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగాడో అది చూడండి. ఇప్పుడు వేటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. డిఫరెన్స్ వచ్చేసరికి డీలో డీజిల్, డీలో డీజిల్. సో, డీలో డీజిల్ అంటే ఇదేనా? డీలో డీజిల్‌కి అండ్ బి ఫర్ బాహుబలి. సో, బాహుబలి సిటీలో వచ్చేసరికి పెట్రోల్ కార్స్. ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ అడిగాడు. సో, ఇది 14 ఇది 16. 14% 14% మైనస్ 6% ఎంతవుతుంది? 14% మైనస్ 6% దిస్ విల్ బి వాట్? 8% అవుతుంది. అవునా గదా? 8%.
సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? 8% యొక్క వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. దేనికి? దేనికి? టోటల్‌కి. సో, టోటల్ ఎంత? 147,000. సో, టోటల్ అనేది కూడా గుర్తుపెట్టుకోండి. మీ మైండ్‌లో ఉంచుకోండి. టోటల్ వచ్చేసరికి 147,000. 147,000. సో, మన ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? 147,000కి 8% అనేది మనకు ఆన్సర్‌గా అవుతుంది. అవునా గదా! సో, 8% 2 జీరోస్, 2 జీరోస్ క్యాన్సల్. మొత్తం, మొత్తం ఏంటంటే మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఒక చిన్న పాయింట్ చూడండి. యూనిట్ డిజిట్ లాస్ట్ డిజిట్ చూడండి. ఒక 0 అనేది లాస్ట్‌లో ఉంటుంది. ఒక 0 ఖచ్చితంగా లాస్ట్‌లో ఉంటుంది. సో, 7 8 జార్ ఎంత? 56 అంటే 60 ఉండాలి. 7 8 జార్ ఎంత? 56 అంటే 60 ఉండాలి. 60 ఎక్కడుంది? ఇక్కడ మనకు రెండిట్లో ఉంది. రెండిట్లో మనకేంటంటే 60 ఉంది. ఒకవేళ ఒక దాంట్లోనే 60 ఉంటే మనం ఏం చేస్తాం? అదే ఆన్సర్‌గా చెప్పేస్తాం. కానీ ఇక్కడ రెండిట్లో 60 ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిందే. సో, ఇక్కడ మల్టిప్లై చేద్దాం. 8 ఇంటూ 100. సో, ఇక్కడ ఇలా మల్టిప్లై చేస్తాను. 8 ఇంటూ 100 800. 4 8 జార్ 32, 320, 7 8 జార్ 56. ఇక్కడ 6, 7, 8, 9, 10, 11 సో, 1176. సో, 1176. సో, 1176 ఎక్కడుంది? ఆప్షన్ డి. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. అవునా కాదా? ఆప్షన్ డి అనేది మనకు ఆన్సర్‌గా అవుతుంది. మనం బేసికల్లీ ఏం చేస్తామంటే ఎగ్జామినేషన్‌లో టైమ్ అనేది సేవ్ చేయడం కోసం ఇలాగ యూనిట్ డిజిట్ అనేది చెక్ చేస్తాం. అవునా? యూనిట్ డిజిట్ అనేది చెక్ చేస్తాం. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి 11,760. ఇక్కడ, ఇక్కడ అందరికీ ఇది అర్థమయ్యిందా లేదా అది చెప్పండి. అందరికీ ఇది అర్థమైందా లేదా చెప్పండి. సో, ఇక్కడ మేబీ ఏదైతే ఇక్కడ పై చార్ట్ అనేది ఉందో అది మీకు కనిపించకపోవచ్చు. కొంచెం ఏంటంటే అది నేనేంటంటే నా సైజ్ అనేది కొంచెం తగ్గిస్తాను. అప్పుడు మీకు మేబీ ఇది కనిపిస్తుంది. ఓకేనా? యెస్. ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్‌లో క్లియర్ అని జెప్పేసి మీరు అర్థమైతే క్లియర్ అని జెప్పేసి టైప్ జేయండి. అర్థమైతే క్లియర్ అని జెప్పేసి టైప్ జేయండి. ఓకేనా? మనం కంటిన్యూ అనేది చేద్దాము. సో, ఇది అర్థమైందా లేదా? సో, ఇది డబుల్ డీఐ టైప్ ఆఫ్ క్వెషన్. ఓకేనా? ఇంతవరకు మన ఐసెట్ ఎగ్జామినేషన్‌లో చాలా రేర్‌గా వచ్చేవి డబుల్ డీఐ. బట్ ఇప్పుడు రీసెంట్‌గా అడిగాడు కాబట్టి ఈ డబుల్ డీఐ పైన కూడా నేనేంటంటే ఒక వీడియో అనేది చేసి, ఒక రికార్డెడ్ వీడియో అనేది చేసి అప్‌లోడ్ అయితే చేస్తాను. సో, ఆ వీడియో అనేది కూడా మీరు చూడొచ్చు. తొందరలో నేను అప్‌లోడ్ చేస్తాను. సో, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది అర్థమయిందా లేదా? క్లియరా ఆర్ నాట్ క్లియర్ అది చెప్పండి నాకు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే డీఐ అనేది ఉందో అది చదవాలి మనం. చదివి అర్థం చేసుకోవాలి. అర్థం అనేది చేసుకుంటేనే మనకేంటంటే ఆన్సర్ అనేది వస్తుంది. మాక్సిమం స్టూడెంట్స్ ఏంటంటే ఓకేనా అనాలజీ క్లాసెస్ కానివ్వండి, అంటే అనలిటికల్ ఎబిలిటీ క్లాసెస్ అనేవి తీసుకునేటప్పుడు చాలా యాక్టివ్‌గా ఉంటారు. కానీ మ్యాథ్స్ క్లాస్‌కొచ్చేసప్పటికి ఏమవుతుందంటే డల్ అయిపోతారు. అవునా? ఏంట్రా బాబు ఈ కాలిక్యులేషన్స్ అని చెప్పేసి వదిలేసి ఎళ్ళిపోతారు. సో, ఒక్కసారి కింద కామెంట్ సెక్షన్‌లో టైప్ చేయండి. అర్థమైందా? కాలేదా? ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇబ్బంది లేదు. అర్థం కాకపోతే మళ్ళీ కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? లేదా? అది చెప్పండి నాకు. పైన కాలిక్యులేషన్ అంటే అది అర్థం కాలేదా? సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు క్వెషన్‌ని మనమేంటంటే ఏదైతే డీఐ అనేది ఉందో దాన్ని ఒక్కసారి చూద్దాం వెనక్కెళ్ళి. సో, ఒక్క సెకండ్ ఇది స్టక్ అయింది. ఓకే. ఇప్పుడొస్తుంది. సో, ఇక్కడ క్వెషన్ చూడండి. క్వెషన్ జాగ్రత్తగా చదువుదాం ఒకసారి. ఓకేనా? In the following pie chart, the distribution of number of cars in four major cities of a state is given. In the table, the ratio of number of diesel cars to the petrol cars is given. సో, ఇక్కడ టేబుల్‌లో రేషియో అనేది ఇచ్చాడు. అవునా? రేషియో ఇచ్చాడు. సో, రేషియో ఏంటి? రేషియో వచ్చేసరికి డీజిల్ కార్స్, పెట్రోల్ కార్స్ రేషియో. సో, ఇది డీజిల్ కార్స్, ఇది పెట్రోల్ కార్స్ యొక్క రేషియో ఇచ్చాడు. అండ్ ద టోటల్ నంబర్ ఆఫ్ కార్స్ ఇన్ 4 సిటీ ఈస్ 1,47,000. సో, 1,47,000 కార్లనేవి ఉన్నాయి. బేస్డ్ ఆన్ దిస్ క్వెషన్ అనేది సాల్వ్. సో, ఇక్కడ మనకి ఏం చెప్పాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ ఏబీసీడీలో, ఏబీసీడీలో ఎంత పర్సెంటేజ్ కార్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు డేటా ఇచ్చాడు. ఓకేనా? ఎంత పర్సెంటేజ్ కార్స్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనకు డేటా అనేది ఇచ్చాడు. అవునా? సో, బేసికల్లీ దీన్ని మర్చిపోండి మీరు. ఇది లేదని చెప్పేసి అనుకోండి. ఇది లేదు అని చెప్పేసి అనుకోండి. అవునా?
ఇది లేదని జెప్పేసి అనుకోండి. ఇక్కడ ఇదొక్కటే అర్థం జేసుకోండి. ఇది ఈ ఒక్కటేంటంటే ఏదైతే ద నంబర్ ఆఫ్ కార్స్ ఇన్ సిటీ ఏ ఈస్ 14% ఆఫ్ 1,47,000 ఓకేనా? ద నంబర్ ఆఫ్ కార్స్ ఇన్ సిటీ ఏ ఈస్ 14% ఆఫ్ 1,75,000 అంటే ఈ 1,47,000కి ఏదైతే టోటల్ వాల్యూ ఏదైతే ఉందో దానికి 14% గనక చేస్తే నాకు ఏ ఏ సిటీలో సిటీ ఏలో ఎన్ని కార్స్ ఉన్నాయి అని జెప్పేసి మనకొస్తుందా? యెస్. అదే విధంగా ఇక్కడ టోటల్ వాల్యూ ఇంటూ 26/100 చేస్తే నాకు బిలో ఎన్ని కార్స్ ఉన్నాయో వస్తుందా? డి. ఇది అర్థమైంది గదా! ఇది అర్థమైంది గదా! యెస్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడికి రండి. ఈ టేబుల్‌కి రండి. ఇది అయిపోయింది. మనం ఏం చేసామంటే ఏలో ఎన్ని కార్స్ ఉన్నాయి, బిలో ఎన్ని కార్స్ ఉన్నాయి, సిలో ఎన్ని కార్స్ ఉన్నాయి, డిలో ఎన్ని కార్స్ ఉన్నాయి అన్నీ మనం ఫైండ్ ఔట్ చేసాము. సో, బేసికల్లీ ఇది. సో, ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేసాడు? ఓకేనా? ఏలో వచ్చేసరికి 3:4 ఓకేనా? డీజిల్ కార్స్, పెట్రోల్ కార్స్ ఇలా డివైడ్ అయ్యి ఉన్నాయి. అవునా? సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను మీకు ఇక్కడ కొంచెం రేషియోస్ యొక్క బేసిక్స్ అనేది చెప్తాను. ఓకే. స్లైడ్ షో ఫ్రమ్ కరెంట్ స్లైడ్. ఓకే. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు లెట్ అస్ సపోజ్ నా దగ్గర ఓకేనా? నా దగ్గర వచ్చేసరికి రూ. 800 ఉందండి. ఏముంది? రూ. 800 ఉంది. అవునా? సో, ఈ రూ. 800 అనేది నేను ఈ రూ. 800 అనేది నేను నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. బ్రదర్ 2, బ్రదర్ 1, బ్రదర్ 2 వీళ్ళిద్దరికీ నేను వీళ్ళిద్దరికీ నేను ఈ 800 అనేది ఎలా పంచాలి అంటే, పెద్దవాడికి బిగ్గర్ బ్రదర్‌కి ఎక్కువ అమౌంట్ రావాలి. చిన్నవాడికి తక్కువ అమౌంట్ రావాలి. సో, మనం ఎలా డివైడ్ జేయొచ్చు? ఓకేనా? ఎలా డివైడ్ జేయొచ్చు? సో, ఈక్వల్‌గా డివైడ్ చేయాలి అంటే వీడికి 400 వాడికి 400 ఇస్తాం. కానీ వీడేం జేస్తాడు? పెద్ద బ్రదర్ ఏం జేస్తాడు? బిగ్గర్ బ్రదర్ ఏం జేస్తాడు? నాతో ఫైట్ జేస్తాడు. ఎందుకు వాడికి ఎక్కువ అమౌంట్ ఇచ్చావు, నాకు తక్కువ అమౌంట్ ఇచ్చేసావు. సో, అందుకు మనం ఏం జేస్తున్నాం? వీడికి బిగ్గర్ బ్రదర్‌కి రూ. 500 ఇస్తున్నాను. స్మాలర్ బ్రదర్‌కి రూ. 300 ఇస్తున్నాను. సో, ఇప్పుడు ఏమైంది? ఇద్దరు కూడా సాటిస్ఫైడ్. ఎందుకంటే వీడొక ఫోర్త్ క్లాసో, ఫిఫ్త్ క్లాసో చదువుతున్నాడు. వీడొచ్చేసరికి 10థ్ క్లాస్ అనేది చదువుతూ ఉన్నాడు. అవునా? సో, వీళ్ళిద్దరికీ నేనేంటంటే డబ్బులు ఇచ్చేసాను. సో, వీడు సాటిస్ఫైడ్. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు బి1:బి2 ఇద్దరి మధ్య రేషియో వచ్చేసరికి ఎంతవుతుంది? రేషియో అంటే ఏం గాదు. రేషియో ఈజ్ నథింగ్ బట్ రేషియో ఈజ్ నథింగ్ బట్ కామన్‌గా ఉన్నదాన్ని క్యాన్సెల్ చేయండి. కామన్‌ని కామన్‌ని క్యాన్సెల్ కామన్‌గా ఉన్నదాన్ని మనం ఏం జేయాలి? క్యాన్సెల్ అనేది చేయాలి. సో, ఇక్కడ కామన్‌గా ఏముంది? 2 జీరోస్ ఉంది. సో, ఇక్కడ బి1:బి2 అనేది 5:3 అవుతుంది. 5:3 అవుతుంది. అవునా? అవునా? క్లియర్. సో, ఈ రేషియో గుర్తుపెట్టుకోండి. ఈ రేషియో అనేది గుర్తుపెట్టుకోండి. లెట్ అస్ సపోజ్ ఇప్పుడొచ్చేసరికి నా దగ్గర ఓకేనా? ఎంత మిగిలింది? రూ. 1,600 మిగిలింది. ఎంత మిగిలింది? రూ. 1,600 మిగిలింది. సో, ఇప్పుడు నేను ఇది బ్రదర్ 1కి, బ్రదర్ 2కి పంచాలి. బ్రదర్ 1కి, బ్రదర్ 2కి పంచాలి. ఎలా పంచాలి? సేమ్ అదే రేషియోలో పంచాలి. ఏంటా రేషియో? 5:3. 5:3లో పంచాలి. అవునా గదా! 5:3లో మనం పంచాలి. సో, ఇక్కడ నేనేం జేయాలి? ఇక్కడ టోటల్‌గా ఎన్ని రేషియోస్ ఉన్నాయి? ఎన్ని పార్ట్స్ ఉన్నాయి చూడండి. సో, టోటల్‌గా నాకిక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 5+3 8 పార్ట్స్ అనేవి ఉన్నాయి. అవునా? 5+3 8 పార్ట్స్ ఉన్నాయి. సో, ఇక్కడ నా దగ్గర టోటల్ ఉన్న నంబర్ వచ్చేసరికి టోటల్ ఉన్న రూపీస్ వచ్చేసరికి 1600. 1600 అనేది ఇద్దరికీ పంచాలి. సో, 5+3 టోటల్ పార్ట్స్ ఎంత? 8 పార్ట్స్. 8 పార్ట్స్. అవునా? 8 పార్ట్స్. సో, 16 అనేది 8 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. సో, రూ. 1,600ని నేను 8 భాగాలుగా డివైడ్ చేయాలి. సో, అలా డివైడ్ చేస్తే 200 ఒక్కొక్క పార్ట్ యొక్క వాల్యూ సింగిల్ పార్ట్ యొక్క వాల్యూ 200 అవుతుంది. అవునా కదా? 1600ని నేనేం చేశాను? 1600ని నేను 8తో డివైడ్ చేశాను. 8తో ఎందుకు డివైడ్ చేశాను? ఎందుకంటే 5+3 అనేది 8 అవుతుంది కాబట్టి. సో, 8 పార్ట్స్ వచ్చేసరికి 1600 అయితే 1600ని 8తో డివైడ్ చేస్తే 200 అవుతుంది. సో, ఈచ్ పార్ట్ యొక్క వాల్యూ 200. సో, ఇక్కడ నేనేం చేస్తాను? ఇక్కడ ఒక్కొక్క పార్ట్ యొక్క వాల్యూ 200 అయితే 5 ఇంటూ 200 5 పార్ట్స్ కాబట్టి 5 ఇంటూ 200 చేశాను. 1000 వచ్చింది.
అంటే వీడికి 1000 వస్తుంది. వీడికి 3 ఇంటూ 200 వీడికి 600 వస్తుంది. అవునా కాదా? వీడికి 600 అనేది వస్తుంది. అవునా కాదా? అవునా కాదా? క్లియర్. సో, ఇప్పుడేంటంటే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ నేనేం చేశానంటే, లెట్ అస్ సపోజ్ ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేశారు. ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక ప్రాజెక్ట్ వర్క్ చేశారు. వాళ్ళకిద్దరికీ కలిపి, వాళ్ళకిద్దరికీ కలిపి 72% మార్క్స్ వచ్చాయి. ఎంత పర్సెంటేజ్ వచ్చింది? ఇద్దరికీ కలిపి 72% మార్క్స్ వచ్చాయి. అవునా? సో, ఇప్పుడు ఈ 72%ని మనం ఏం చేయాలి? 72% మనం ఏం జేయాలంటే, ఇద్దరి మధ్య ఒక రేషియోలో పంచాలి. ఏంటా రేషియో అంటే 5:4, 5:4. సో, 5:4లో ఇద్దరికీ ఈ 72% అనేది పంచాలి. అవునా? సో, టోటల్‌గా పర్సెంటేజ్ ఉన్నదెంత? 72%. సో, టోటల్ పార్ట్స్ ఎంత? 5 + 4 ఈస్ 9 పార్ట్స్. 5 + 4 ఈస్ 9 పార్ట్స్. సో, ఇక్కడ నుంచి ఒక్కొక్క పార్ట్ యొక్క వాల్యూ సో, 72/9. సో, 6 9s ఆర్ 54, 8 9s ఆర్ 72. ఒక్కొక్క పార్ట్ వాల్యూ ఎంతవుతుంది? 8% అవుతుంది. అవునా గదా! సో, సింగిల్ పార్ట్ వాల్యూ అంటే ఈ 72% ఏదైతే ఉందో ఇది ఇద్దరికి కంబైన్డ్‌గా వచ్చింది. ఇద్దరిలో మనం ఈ రేషియోలో డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 8% వస్తుంది. సో, అప్పుడు 5 పార్ట్స్ యొక్క వాల్యూ 5 ఇంటూ 8%, 5 8s ఆర్ 40% అవుతుంది. అంటే పెద్ద బ్రదర్‌కి 40% ఇవ్వాలి. చిన్నవాడికి 4 ఇంటూ 8%, 4 8s ఆర్ 32, 32% ఇవ్వాలి. ఇదే నేను చేశాను వెనకాల. వెనకాల నేను ఏం జేయలేదు. వెనకాల నేనేం జేశానంటే ఇక్కడ, సో, ఇప్పుడు సిటీ డీలో 28% కార్స్ ఉన్నాయి. సిటీ డీలో 28% కార్స్ ఉన్నాయి. సో, అందులో డీజిల్, పెట్రోల్ రేషియో ఇచ్చాడు. ఎంత? డీజిల్, పెట్రోల్ రేషియో. సో, డీజిల్ వచ్చేసరికి 3 రేషియో, పెట్రోల్ వచ్చేసరికి 11 రేషియో. సో, 28ని నేనేం చేశానిక్కడ, 28%ని టోటల్ పార్ట్స్ ఎన్నున్నాయి? 3 + 11. 3 + 11 ఈస్ 14. 14తో డివైడ్ చేస్తే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 2% వచ్చింది. ఇండివిడ్యువల్ పార్ట్ వాల్యూ ఇస్ 2%. సో, 3 2s ఆర్ 6. ఇక్కడ నేనేం చేశాను? 3 2s ఆర్ 6. 3 ఇంటూ 2% 6%. అదేవిధంగా 11 ఇంటూ 2% 22%. 22% రాసాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ అదే చేశాను. సో, ఇప్పుడు మనకు కావాల్సింది డీలో డీజిల్ అండ్ బిలో పెట్రోల్. డి ఫర్ దేవసేన, దేవసేనలో మనం డీజిల్ అనేది తీసుకోవాలి. బి ఫర్ బాహుబలి, బాహుబలిలో పెట్రోల్ అనేది మనం తీసుకోవాలి. 2 పర్సెంటేజెస్ చూసాం. రెండిటి మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి 8% వచ్చింది. సో, ఈ 8% వాల్యూని అడిగారు. సో, 1,47,000కి 8% ఎంతవుతుంది అని చెప్పేసి మనం ఆన్సర్ సాల్వ్ చేసాము. మనం ఆన్సర్ అనేది ఇలా సాల్వ్ చేసాము. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? సో, బేసికల్లీ మనం ఏం చేయాలి? సో, బేసికల్లీ ఎగ్జామ్ పర్స్‌పెక్టివ్ అంటే సో, నార్మల్‌గా దీన్ని సాల్వ్ చేయాలంటే డి యొక్క టోటల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. దాని తర్వాత బి యొక్క టోటల్ వాల్యూ ఫైండ్ ఔట్ చేయాలి. 2 టోటల్ వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసి మళ్ళీ దాన్ని రేషియోలో డివైడ్ చేయాలి. సో, అదంతా వాల్యూ ఫైండ్ ఔట్ చేయడం అంటే ఫస్టే రేషియోస్ డివైడ్ చేసేయండి. ఫస్టే రేషియో అనేది డివైడ్ చేసేయండి. క్లియర్ గదా? క్లియర్ గదా? ఓకే. రైట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్‌కెళ్దాం. సో, నెక్స్ట్ క్వెషన్ అనేది కూడా సేమ్ ఇలాగే మనం చేయాలి. సో, ఇక్కడ చూడండి. హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పెట్రోల్ కార్స్ ఇన్ సిటీ సి. సో, సిటీ సిలో ఎంత పర్సెంటేజ్ అండి? సిటీ సిలో టోటల్ పర్సెంటేజ్ ఎంత? 32. సిటీ సిలో టోటల్ పర్సెంటేజ్ ఎంత? 32. సో, ఈ 32 అనేది ఎన్ని పార్ట్స్‌గా డివైడ్ చేయాలి? 5:2లో డివైడ్ చేయాలి. సో, 5:2. సో, డీజిల్, పెట్రోల్ గనక మనం తీసుకుంటే 5:2 5:3 సారీ. 5:3. సో, 5 + 3 ఎంత? 8. 32 అనేది 32ని మనం ఏం చేయాలి? 8తో డివైడ్ చేయాలి. ఇక్కడ నేనేం చేస్తున్నాను? 32ని నేను 5 + 3 ఎంత? 8. 8తో డివైడ్ చేస్తే 4 8 జా 32. ఈచ్ పార్ట్ వాల్యూ ఎంతొచ్చింది? 5 ఇంటూ 4% ఎంత? 20%. అదేవిధంగా 3 ఇంటూ 4%. 4 3 జా 12%. అవునా? సో, ఇది మనం రాసేసాం. నెక్స్ట్ ఏమడిగాడు? సిటీ ఏ. సిటీ ఏ. సిటీ ఏ. సో, సిటీ ఏలో మనకొచ్చేసరికి టోటల్‌గా 14% అనేదుంది. 14% అనేదుంది. ఈ 14%లో డీజిల్, పెట్రోల్ యొక్క రేషియో 3:7. 3:4. 3:4. సో, టోటల్‌గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 + 4 7. సో, 7 పార్ట్స్ అనేది 14% అయితే ఒక్కొక్క పార్ట్ వాల్యూ 2 అవుతుంది. సో, అదే విధంగా మనం ఏం చేయాలి? ఇంటూ 2% చేయాలి. 3 2s ఆర్ 6.
ఇది 6% అవుతుంది. సో, ఇక్కడ నేనేం చేస్తానంటే కలర్ అనేది మారుస్తాను. కలర్ మారిస్తేనే మనకేంటంటే అర్థమవుతుంది. సో, 3 2 6% అండ్ 4 2 ఇంటూ 2% చేయాలి. 4 2 8% అవునా కదా! సో, ఇక్కడ మనం 2 పర్సెంటేజెస్ రాసేసాం. ఇక్కడ ఏమడుగుతున్నాడు? హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ పెట్రోల్ కార్స్ ఈజ్ ఇన్ సిటీ సి. సో, సిటీ సిలో పెట్రోల్ కార్స్, సిటీ సిలో పెట్రోల్ కార్స్ అంటే 12% అవునా? ఈజ్ గ్రేటర్ థాన్ తర్వాత ఉన్నదేంటి? సిటీ ఏ. సో, సిటీ ఏ పెట్రోల్ కార్స్. సిటీ ఏ పెట్రోల్ కార్స్. సో, పెట్రోల్ కార్స్ ఎంత? 8%. 8% సో, ఇక్కడ ఏ యొక్క పెట్రోల్ కార్స్ అవునా? సిటీ సి యొక్క డీజిల్ కార్స్. సో, ఇలా రాసినా గూడా అర్థం గాకపోవచ్చు. ఇలాగ. సో, ఇప్పుడు కంపేరింగ్ వాల్యూ అనేదేంటి? ఏ వాల్యూ. అంటే ఇదే గదా కంపేరింగ్ వాల్యూ. సో, ఇది కంపేరింగ్ వాల్యూ. సో, ఇక్కడి నుంచి మనం కంపారిజన్ అనేది చేయాలి. సో, కంపారిజన్ మనం చేస్తున్నప్పుడు ప్రీవియస్ క్వెషన్స్‌కొచ్చేసాం ఇప్పుడు మనం. ఏదైతే టేబుల్ డీఐలో మనం కంపేర్ చేస్తున్నాం గదా! అలా వచ్చేసాం. సో, 8% అనేది 12% అనేది 8 కంటే ఎంత ఎక్కువ. సో, ఇక్కడ కంపారిజన్ అడుగుతున్నాడు కాబట్టి సో, 8 నుంచి 12 అంటే 4% ఎక్కువ. 4 ఎక్కువ లేదా 8, 12 నంబర్సే అనుకోండి. కన్‌ఫ్యూజ్ కాకుండా 8, 12 నంబర్సే అనుకోండి. సో, 12 అనేది 8 కంటే 4 ఎక్కువ. కంపేరింగ్ వాల్యూ వచ్చేసరికి 8. సో, 4/8 ఇంటూ 100 దట్ ఈస్ 50%. ఎంతవుతుంది? 15%. సో, ఈ ఏదైతే సిటీ సి యొక్క పెట్రోల్ కార్స్ వచ్చేసరికి సిటీ సి యొక్క సిటీ సి యొక్క పెట్రోల్ కార్స్ వచ్చేసరికి సిటీ ఏ యొక్క పెట్రోల్ కార్స్ కంటే 50% ఎక్కువ. అర్థమైందా? క్లియర్. సో, ఈ రేషియోస్ డివిజన్ అనేది మనకు రావాలి. ఓకేనా? ఇది ఎప్పుడొస్తుంది? మీరు ఏదైతే మనం రేషియోస్ టాపిక్ చెప్పాం కదా! అది చేసినప్పుడు వస్తుంది. క్లియర్. 11థ్ క్వెషన్‌కొద్దాం. ఇక్కడ చూడండి. వాట్ ఈస్ 20% ఆఫ్ పెట్రోల్ కార్స్ ఇన్ సిటీ బి టు 25% ఆఫ్ రేషియో అడుగుతున్నాడు. అవునా? సో, 25% ఆఫ్ పెట్రోల్ కార్స్ ఇన్ సి. సో, ఇప్పుడు మనకు ఏ, బి, సి అన్ని వాల్యూస్ కూడా తెలుసు. ఏలో పెట్రోల్ కార్స్ ఎన్ని, బిలో పెట్రోల్ కార్స్ ఎన్ని, సిలో పెట్రోల్ కార్స్ ఎన్ని, డిలో పెట్రోల్ కార్స్ ఎన్ని అన్నీ తెలుసు. సో, ఒక్కసారి ఫస్ట్ బిలో పెట్రోల్ కార్స్ చూద్దాం. బి, పెట్రోల్. బి పెట్రోల్ కార్స్. సో, బిలో పెట్రోల్ కార్స్ ఎన్నున్నాయి? వెనక్కెళ్దాం. సో, బిలో పెట్రోల్ కార్స్ వచ్చేసరికి 14% ఉన్నాయి. మనం వెనకాల కాలిక్యులేట్ చేసాము. బిలో పెట్రోల్ కార్స్ వచ్చేసరికి 14% ఉన్నాయి. నెక్స్ట్ సిలో పెట్రోల్ కార్స్. సో, పెట్రోల్ సి పెట్రోల్ కార్స్. సిలో పెట్రోల్ కార్స్ వచ్చేసరికి ఎన్నున్నాయండి? సిలో పెట్రోల్ కార్స్ 12% ఉన్నాయి. సిలో పెట్రోల్ కార్స్ 12% ఉన్నాయి. అవునా? అవును. నెక్స్ట్ ఇప్పుడు ఏమడుగుతున్నాడు? బి పెట్రోల్ కార్స్‌లో 20% బి యొక్క పెట్రోల్ కార్స్‌లో 20% అంటే బి పెట్రోల్ కార్స్ ఎంత? 14%. ఈ 14% కాకుండా ఇందులో 20% తీసుకోవాలి. అంటే 14%కి 20% అంటే 20/100. 20/100 రేషియో అనేది చూడమంటున్నాడు. ఓకేనా? దీన్ని దేనితో చూడాలంట? ఏదైతే సి పెట్రోల్ కార్స్ ఉన్నాయా? సో, సిలో 12% పెట్రోల్ కార్స్ ఉన్నాయి. సో, ఈ 12%కి నేనేం జేయాలి? 25% చేయాలి. సో, 12% ఇంటూ 25/100 రేషియో అంటే నేను మీకేం జెప్పాను? ఏదైనా కామన్‌గా ఉంటే క్యాన్సెల్ జేసేయండి. కామన్‌గా ఉన్నదాన్ని క్యాన్సెల్ జేయాలి. లెఫ్ట్‌లో, రైట్‌లో కామన్‌గా ఉంటే క్యాన్సెల్ జేయండి. లెఫ్ట్‌లో నాకు డివైడెడ్ బై 100 కామన్‌గా ఉంది. రైట్‌లో కూడా డివైడెడ్ బై 100 కామన్‌గా ఉంది. రెండిటిని క్యాన్సెల్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్‌లో 20 ఉంది. రైట్‌లో 25 ఉంది. సో, 5 4 20, 5 5 25తో క్యాన్సెల్ చేశాను. నెక్స్ట్ లెఫ్ట్‌లో 14 ఉంది. 2 7 14 లెఫ్ట్‌లో 12 ఉంది. 2 6 12 దీంతో క్యాన్సెల్ చేశాను. ఇంకా ఏదైనా క్యాన్సెల్ అవుతుందా? క్యాన్సెల్ అవుతుంది. 2 2 4 2 3 6 లెఫ్ట్‌లో మనకు 7 ఇంటూ 2 7 2 14 7 2 14 రైట్‌లో మనకు 5 3 15 మిగిలిందేంటి? ఇదే. మనకు క్యాన్సెల్ అనేది అయిన తర్వాత మనకు మిగిలింది ఇదే. మనకు 4 అనేది ఇలా క్యాన్సెల్ అయిపోతే ఇక్కడ మనకు పైన 2 మిగులుతుంది. అవునా? సో, 2. సో, ఇక్కడ 7 2 14 5 3 15. సో, 14:15 ఈస్ ద ఆన్సర్. 14:15 ఈస్ ద ఆన్సర్. మేబీ మీరు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ డబుల్ డీఐ అనేది చూసినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అవుతూ ఉండొచ్చు. ఈవెన్ దో ఇలా వచ్చినా కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బేసికల్లీ మనకేంటంటే ఏదైతే అర్థమెటిక్ యొక్క బేసిక్
టాపిక్స్ ఉన్నాయో అవి అర్థమైపోతే అవి స్టడీ గనక చేస్తే అది చదివితే మనకి ఈజీగా ఇది సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకు డబుల్ డీఐ యొక్క క్వెషనే అనేది వచ్చింది. డబుల్ డీఐ క్వెషనే వచ్చింది. సో, ఐ గెస్ అప్రాక్సిమేట్‌లీ ఒక 1 అవర్ టైమ్ అయితే అయిపోయింది. సో, పర్లేదు సాల్వ్ చేద్దాం. సో, ఇక్కడ మనకు ఏమంటున్నాడు ఇదొచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ యొక్క పర్సెంటేజ్ ఇచ్చాడు. గ్రాడ్యుయేట్ యొక్క పర్సెంటేజ్ అండ్ టోటల్ వాల్యూ ఇచ్చాడు. ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క టోటల్ వాల్యూ అండ్ పర్సెంటేజెస్ ఇచ్చాడు. అండ్ ఇవొచ్చేసరికి కాలేజెసా లేదా డిఫరెంట్ టౌన్స్ 7 డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్. 7 డిఫరెంట్ కాలేజెస్ లేదా ఇన్‌స్టిట్యూట్స్ అవునా? ఓకే. నో ప్రాబ్లమ్. సో, ఈ డేటాలో మనకంతా ఉంది. 27,300, 24,700 ఓకే. సో, ఇప్పుడు చూడండి. వాట్ ఈస్ ద టోటల్ నంబర్ ఆఫ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఇన్‌స్టిట్యూట్ ఆర్? సో, ఇన్‌స్టిట్యూట్ ఆర్‌లో ఓకేనా? ఆర్‌లో ఓకేనా? ఆర్‌లో గ్రాడ్యుయేట్స్ ఎంతున్నారు? ఆర్‌లో గ్రాడ్యుయేట్స్ ఎంతున్నారు? సో, టోటల్ గ్రాడ్యుయేట్స్ వచ్చేసరికి 27,300. 27,300 అవునా? 27,300 ఇందులో, ఇందులో 17% ఆర్ సిటీలో ఉన్నారు. ఆర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్నారు. అంటే 27,300 ఇంటూ 17/100 అనేది ఆర్ యొక్క గ్రాడ్యుయేట్స్ వాల్యూ. అవునా గదా! ఆర్‌లో గ్రాడ్యుయేట్స్ వాల్యూ. అదే విధంగా, అదే విధంగా ఆర్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమందున్నారు? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎంతమందున్నారు? సో, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సో, ఓకేనా? పోస్ట్ గ్రాడ్యుయేట్స్ టోటల్ వచ్చేసరికి 24,700 24,700 దానికి, దానికి 14% ఇక్కడున్నారు. అవునా గదా! 14% ఇక్కడున్నారు. అవునా గదా! సో, ఇక్కడ ఏదైతే పైనుంది గదా! సో, ఇది నేనేంటంటే మీకు అర్థం అవ్వడం కోసం నేనేంటంటే రాసాను. మీకు అర్థం అవ్వడం కోసం రాసాను. కానీ మన ఎగ్జామినేషన్‌లో మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా ఇదంతా రాయకుండా డైరెక్ట్‌గా ఏం చేస్తాను ఓన్లీ ఈ వాల్యూస్ రైట్ సైడ్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఒక్కటే రాస్తాను. సో, ఎగ్జామినేషన్‌లో ఎలా రాయాలో చెప్తాను. ఓకేనా? సో, ఇది కొంచెం లెంతీగా అనిపిస్తూ ఉంటుంది. బట్ మనం ఈజీగా చేసేయొచ్చు. సో, ఇంటూ 17/100 టుగెదర్ అన్నాడు కాబట్టి యాడ్ చేయాలి. 24,700 మల్టిప్లైడ్ బై 14/100 సో, ఎగ్జామ్‌లో ఇదొక్కటే రాస్తాం మనం. రాసిన తర్వాత ఏం చేస్తాం క్యాన్సెల్ చేయండి. ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సెల్ చేయండి. క్యాన్సెల్ చేసామా? చేసాం. ఇప్పుడు తొందరపడి ఒక్కొక్క వాల్యూ అనేది మల్టిప్లై చేసి యాడ్ అనేది చేయొద్దు. యాడ్ చేయొద్దు. ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. లాస్ట్ డిజిట్ కావాలి అంటే లాస్ట్ 2 నంబర్స్ ఓకేనా? అటుపక్క లాస్ట్ నంబర్, ఇటుపక్క లాస్ట్ నంబర్ మల్టిప్లై చేయండి. లెఫ్ట్ సైడ్‌లో లాస్ట్ ఈ 2 నంబర్స్ ఉన్నాయి. సో, 7 త్రీస్ ఆర్ 21. 7 త్రీస్ ఎంత 21 అంటే 1తో ఎండ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ ఈస్ 1. నెక్స్ట్ ఇక్కడ 7, 4. 4 సెవెన్స్ ఎంత? 4 సెవెన్స్ 28. 4 సెవెన్స్ 28 అంటే నా లాస్ట్ డిజిట్ ఏంటి? 8. లాస్ట్ డిజిట్ ఏంటి? రెండిటిని యాడ్ చేయండి. 1 + 8 ఎంత? 1 + 8 అంటే నా ఆన్సర్‌లో లాస్ట్ డిజిట్ ఎంతుండాలి? 9 ఉండాలి. ఆన్సర్‌లో లాస్ట్ డిజిట్ ఎంతుండాలి? 9 ఉండాలి. 9 అనేది ఎక్కడుంది? 9 అనేది మనకు ఎక్కడుంది? ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది. సో, అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. అవర్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. సో, మీరు, మీరు తొందరపడి వీటిని మల్టిప్లై చేసి, యాడ్ అనేది చేసి, ఇదంతా చేస్తే మనకు టైమ్ వేస్ట్ అవుతుంది. సో, టైమ్ వేస్ట్ అనేది చేయొద్దు. టైమ్ వేస్ట్ చేయొద్దు. లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. ఒకవేళ లాస్ట్ డిజిట్ అనేది రావడం లేదు అంటే, లాస్ట్ 2 డిజిట్స్ అనేవి ఎలా తీయాలి అని చెప్పేసి అది కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో, ఇప్పుడు లాస్ట్ డిజిట్ ఒక్కటి సరిపోతుంది. ఓకేనా? సో, ఇక్కడ లాస్ట్ డిజిట్ 9 అనేది ఉంది. 9 అనేది ఓన్లీ ఆప్షన్ డీలో ఉంది కాబట్టి ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. 8099 క్లియర్? సారీ. Clear? So question number 12 answer is option D. Easy. Now coming to the next one, 13th question. What is the ratio between number of students studying at postgraduate and graduate levels respectively in the institute? Yes. సో ఇన్‌స్టిట్యూట్ ఎస్ అనేది తీసుకోవాలి ఇప్పుడు. సో ఇన్‌స్టిట్యూట్ ఎస్ అంటే ఇది. ఇన్‌స్టిట్యూట్ ఎస్ అంటే ఇది. అవునా కాదా? యెస్. అవునా? సో ఇప్పుడు రేషియో అడిగాడు. సో రేషియో చూద్దాం. అవునా? రేషియో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ నేనేం చేయాలి? ఇన్‌స్టిట్యూట్ ఎస్ యొక్క పోస్ట్ గ్రాడ్యుయేట్స్ రావాలి. సో క్వెషన్‌లో ఏది చెప్తున్నాడో అదే ఫస్ట్ రాయాలి. సో లెఫ్ట్ సైడ్‌లో నాకు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉండాలి. పీజీ వాళ్ళు ఉండాలి. రైట్ సైడ్‌లో గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉండాలి. అవునా కదా! గ్రాడ్యుయేట్ వాళ్ళు ఉండాలి. క్లియర్? సో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క టోటల్ ఎంత? 24,700. 24,700 అనేది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యొక్క టోటల్. అందులో, అందులో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ యెస్‌లో ఎంతమంది ఉన్నారు? 21% ఉన్నారు. సో, 21% మల్టిప్లైడ్ బై 21%
రాసేసాం. ఓకేనా? ఇక్కడ ఇవి ఇక్కడ రాస్తాం. అవునా? సో, రేషియో ఇది. సో, 24,700 టోటల్. అందులో 21% యెస్‌లో ఉన్నారు. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కాకుండా గ్రాడ్యుయేట్స్ ఎంతమందున్నారు? 27,300. సో, క్వెషన్‌లో జాగ్రత్త. ఏది ఫస్ట్ అడిగాడో అదే రాయాలి. 27,300 మెంబర్స్‌లో ఓన్లీ 14% మాత్రమే యెస్‌లో ఉన్నారు. 14%. నేను మీకేం జెప్పాను? రేషియో అనేది మనం చూస్తున్నప్పుడు కామన్‌గా ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏం జేస్తాం? క్యాన్సెల్ ఔట్ చేస్తాము. కామన్‌గా ఏముంది? 2 జీరోస్, 2 జీరోస్ కామన్‌గా ఉంది. క్యాన్సెల్ చేసాం. నెక్స్ట్ 7 త్రీస్ ఆర్ 21, 7 ఓకేనా? 7 టూస్ ఆర్ 14. 7 టూస్ ఆర్ 14. నెక్స్ట్ ఇంకా ఫర్దర్‌గా మనం దీన్ని క్యాన్సెల్ ఔట్ చేయొచ్చా? ఇక్కడ చూడండి 7, 8, 9, 10, 11, 12. సో, ఇదొచ్చేసరికి 7, 8, 9 ఇదొచ్చేసరికి పోదు. ఇది 273. 273 అండ్ ఏదైతే ఈ వాల్యూస్ ఉన్నాయి గదా! ఇవొచ్చేసరికి నాకు తెలిసి ఒక ప్రైమ్ నంబర్‌తో పోతాయి. సో, ప్రైమ్ నంబర్ అనేది ఏం గావచ్చు? 13 అవుతుంది. ఓకేనా? ఏమవుతుంది? 13 అవుతుంది. సో, 13 చూడండి. 13తో నేను డివైడ్ చేస్తే ఓకేనా? 13తో నేను గనక డివైడ్ చేస్తే అంటే ఈ 273ని జాగ్రత్తగా చూడండి. ఈ 273ని నేను 13తో గనక డివైడ్ చేస్తే ఎంతొస్తుంది? 13 టూస్ ఆర్ 26, 13 వన్స్ ఆర్ 13 అవునా? కరెక్ట్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 13 వన్స్ ఆర్ 13, 13 వన్స్ ఆర్ 13, 13 నైన్స్ ఆర్ 117, 13 నైన్స్ ఆర్ 117. ఇక్కడ మళ్ళీ మనం 3 వన్స్ ఆర్ 3 సెవెన్స్ ఆర్ 21. సో, లాస్ట్‌కి మనకు మిగిలిందేంటి? 19:7 టూస్ ఆర్ 14. 19:14. సో, అవర్ ఆన్సర్ ఈస్ 19:14. సో, రేషియో అంటే ఏం గాదు, కామన్‌గా ఉన్న వాటిని క్యాన్సెల్ ఔట్ చేయడం అంతే. రేషియో అంటే ఏం గాదు, కామన్‌గా ఉన్న వాటిని మనం ఏం చేయాలి? క్యాన్సెల్ అనేది చేయాలి. సో, అవర్ ఆన్సర్ ఈస్ 19:14. క్యాన్సెల్ ఔట్ చేసాము. అవునా? సో, నాకు ఇది 13తోనే ఎందుకు డివైడ్ అవుతుందంటే, ఈ 273 నంబర్ చూసిన తర్వాత అర్థమైంది. సో, 13. సో, ఎప్పుడైనా వాల్యూస్ అనేవి డివైడ్ కాకపోతే అవి ప్రైమ్ నంబర్స్‌తో డివైడ్ అవుతాయని చెప్పేసి అనుకోండి. ఈజీగా డివైడ్ అవుతాయి. 14థ్ క్వెషన్ చూద్దాం. హౌ మెనీ స్టూడెంట్స్ ఇన్ ఇన్‌స్టిట్యూట్ ఎమ్ అండ్ ఎస్ ఆర్ స్టడీయింగ్ ఎట్ గ్రాడ్యుయేట్ లెవెల్? సో, ఎమ్, ఎస్. సో, ఎమ్ ఎంత? 8%. ఎమ్ ఈజ్ 8%. ఎస్ వచ్చేసరికి 21. సో, ఎమ్ ప్లస్ 8 చేయాలి. ఎమ్ ప్లస్ ఎస్. సో, ఎమ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లెవెల్ కదా! సారీ. గ్రాడ్యుయేట్ లెవెల్ చూడాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ కాదు. సో, ఇవి కాదు చూడాల్సింది మనం. గ్రాడ్యుయేట్ లెవెల్. సో, ఎమ్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్‌లో 17%, సారీ, ఎస్ వచ్చేసరికి 14. సో, 17% ప్లస్ 14%. సో, 17 ప్లస్ 13 గనుక ఉంటే 30 అవుతుంది. ఇది 31% అవుతుంది. అవునా కదా! సో, 31% ఆఫ్ వాట్? టోటల్ వాల్యూ. టోటల్ వాల్యూ ఈస్ 27,300. 27,300 మల్టిప్లైడ్ బై 31. చెయ్యొద్దు. మల్టిప్లై చేయొద్దు. మల్టిప్లై చేయొద్దు. ఓకేనా? సో, 31% అంటే డివైడెడ్ బై 100. 2 జీరోస్‌తో 2 జీరోస్ క్యాన్సల్. లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. 1 త్రీస్ ఆర్ 3. 1 త్రీస్ ఆర్ 3. నా లాస్ట్ డిజిట్ ఏముండాలి? 3 ఉండాలి. 3 ఎక్కడుంది? ఆప్షన్ ఏ. ఆప్షన్ బిలో మాత్రమే ఉంది. ఆన్సర్ ఈస్ 8463. ఇక్కడ ఒక్కటే 3 ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. మల్టిప్లై చేయొద్దు. ఒకవేళ 2, 3 ఆప్షన్స్ కనుకుంటే మల్టిప్లై చేయండి. లేకపోతే అవసరం లేదు. ఎగ్జామ్‌లో ఇలాగే క్వెషన్స్ వస్తున్నాయి కూడా. మనం వితిన్ సెకండ్స్ ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇక 15థ్ క్వెషన్ చూద్దాం. ద టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీయింగ్ అట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎన్‌పి. ఎన్ ప్లస్ పి. సో, ఎన్ వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ 15%, పి వచ్చేసరికి 12%. 15 ఒక 12, 27. లేదు సార్ ఇండివిడ్యువల్‌గా రాద్దామంటే 15% ప్లస్ 12%. దిస్ విల్ బి 27%. 27% అవునా? సో, ఇక్కడ టోటల్ వాల్యూ ఎంత? 24,700. 24,700 మల్టిప్లైడ్ బై 27 అపాన్ 100. 2 జీరోస్‌తో 0 క్యాన్సల్. 7 సెవెన్స్ ఆర్ 49. 7 సెవెన్స్ ఎంత? 49. అంటే నా ఆన్సర్ 9తో ఎండ్ అవ్వాలి. ఒకటే ఒక ఆప్షన్ ఉంది. 66, 666, 9. ఒకటే ఒక ఆన్సర్ ఉంది. 666, 9. సో, నేను కావాలని జెప్పేసి క్వెషన్స్ అనేవి క్రియేట్ చేయడం లేదు. ఎగ్జామినేషన్‌లో వచ్చిన క్వెషన్సే నేను మీకు చూపిస్తున్నాను. మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. లాస్ట్ డిజిట్ మాత్రమే చూడండి. ఈజీగా సాల్వ్ అనేది అయిపోతుంది. అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? క్లియర్? సో, ఇప్పుడు ఇంకా కొన్ని క్వెషన్స్ ఉన్నాయి. ఇది చాలా ఈజీగా మనం చేయొచ్చు. ఇక్కడ డిగ్రీస్ ఇచ్చాడు. సో, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్ట్రాస్‌కి ఏంటంటే డిగ్రీ అనేది ఇవ్వలేదు. సో, ఇక్కడ నేను ఈ డేటా చూసిన వెంటనే నాకు అర్థమైంది ఏంటంటే ఎక్స్ట్రాస్‌కి డిగ్రీ అనేది ఇవ్వలేదు. ఇక్కడ ఉన్నవన్నీ యాడ్ చేయండి.
ఇక్కడ ఉన్నవన్నీ యాడ్ చేయండి. సో, 72 ఒక 18 సో, 70, 80 ఇదొచ్చేసరికి 90 అవుతుంది. ఇది ఎంతవుతుందండి? 90 డిగ్రీస్ అవుతుంది. అవునా గదా! ఇది 90 డిగ్రీస్. 90 ఒక 120 లేదా ఇలా రాసుకోండి. 90, 120, 36, 90 అవునా? సో, 6 + 6 12 సో, 9, 10, 9, 10, 12, 15, 15 ఒక 9, 24, 15 ఒక 9, 24 సో, 342 అయింది. ఎంతయింది? 342 కానీ టోటల్ ఉండాల్సింది ఎంత? 360 ఉండాలి. సో, 360లో 342 గనక వస్తే ఇంకా రిమైనింగ్ ఎంత? 18. రిమైనింగ్ ఎంత? 18. సో, ప్లస్ 18 చేస్తే నాకు 360 అవుతుంది కాబట్టి, ఇక్కడ ఈ ఎక్స్‌ట్రాకి ఎన్ని డిగ్రీస్? 18 డిగ్రీస్. 18 డిగ్రీస్ చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది 5%. 36 డిగ్రీస్ చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది 10%. 72 డిగ్రీస్ చూసిన వెంటనే మనకు గుర్తు రావాల్సింది 20%. 20 ఎంత? పర్సెంటేజ్ క్లియరా? సో, ఇలాగ మనకేంటంటే ఈ వాల్యూస్ గుర్తు రావాలి. సో, ఇక్కడ 8 డిగ్రీస్ అనేదొస్తుంది. సో, ఇక్కడ క్వెషన్స్ చూద్దాం. ద నంబర్ ఆఫ్ ఎక్స్‌ట్రా రన్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద స్కోర్. సో, బేసికల్లీ ఇక్కడ టోటల్ వాల్యూ ఏమైనా ఇచ్చాడా? టోటల్ వాల్యూ వచ్చేసరికి 540. సో, టోటల్ 540. సో, 540 అనేది 360 డిగ్రీస్ అయితే ఎక్స్‌ట్రా రన్స్ ఎంత? ఎంత? 18 డిగ్రీస్. 18 డిగ్రీస్ లేదా 540కి మనం ఇంతకు ముందే చూసాం. ఇది 18 డిగ్రీస్ అన్నా ఒకటే లేదా 5% అన్నా ఒకటే. సో, 540కి 10% వచ్చేసరికి 54. 54లో సగం 5% సో, 54లో సగం వచ్చేసరికి 27. ఆన్సర్ ఈస్ 27. కాలిక్యులేట్ అన్నా చేయండి. లేదా ఓరల్లీ కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలాగా? ఇలాగా 5% గనక తెలిస్తే ఇలాగ మనం సాల్వ్ చేయొచ్చు. 27 రన్స్. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. హౌ మెనీ సిక్సెస్ ఎన్ని సిక్సెస్ కొట్టారండి? ఇక్కడ చూస్తే 36 డిగ్రీస్. 36 డిగ్రీస్ అంటే ఎంత? 10%. 10% ఇక్కడ ఎన్ని సిక్సెస్ కొట్టారో అడుగుతున్నాడు. ఓకేనా? సిక్సెస్‌తో స్కోర్ ఎంత గాదు. సో, 10% ఏంటంటే సిక్సెస్ ఉన్నాయి. అంటే టోటల్‌గా 540 రన్స్‌లో 540 రన్స్‌లో సిక్సెస్ వచ్చేసరికి 10% మాత్రమే. అంటే దానికి అర్థం ఏంటి? 54 రన్స్ అనేవి 54 రన్స్ అనేవి సిక్సెస్‌తో వచ్చాయి. 54 రన్స్ జాగ్రత్త తొందరలో మీరు ఆప్షన్ ఏ క్లిక్ చేశారు. 54 రన్స్ వచ్చాయి. ఎన్ని సిక్సెస్ కాదు. 54 రన్స్ సిక్సెస్‌తో వచ్చాయి. అంటే ఎన్ని సిక్సెస్ కొట్టాడు? 54ని మనం ఏం చేయాలి? 6తో డివైడ్ చేయాలి. 6తో డివైడ్ చేయాలి. 6 వన్సా, 6 నైన్సా, 6 నైన్సా సో 9 సిక్సెస్. 9 సిక్సెస్. 9 సిక్సా 54 అంటే 9 సిక్స్‌లు కొడితే 54 రన్స్ వస్తాయి. జాగ్రత్త. 54 ఆన్సర్ కాదు. 54 ఆన్సర్ కాదు. జాగ్రత్త. ఓకేనా? 54 అనేది ఆన్సర్ కాదు. కావాలని చెప్పేసి మిమ్మల్ని బోల్తా కొట్టడానికి ఫస్ట్ ఆప్షనే 54 ఇచ్చాడు. కానీ 54 అనేది ఆన్సర్ కాదు. ఎన్ని సిక్సెస్ కొట్టాడు? 9 సిక్సెస్ 9 సిక్సెస్ కొట్టాడు. జాగ్రత్త. క్లియరా? కొన్ని కొన్ని సార్లు మనకేంటంటే ఎగ్జామినేషన్‌లో సిల్లీ మిస్టేక్స్ అనేవి అవుతూ ఉంటాయి. మనం ఏం చేయాలి కొంచెం అలర్ట్‌నెస్ అనేది మన అలర్ట్‌నెస్ పెంచుకుంటే మనం సిల్లీ మిస్టేక్స్‌ని అవాయిడ్ చేస్తాం. నెక్స్ట్ 18థ్ క్వెషన్ నంబర్ ఆఫ్ టూస్ ఇన్ ద ఇన్నింగ్స్ ఎన్ని టూస్ కొట్టారు? సో, ఇక్కడ చూడండి ఎక్స్ట్రా రన్స్ వచ్చేసరికి 27 రన్స్. ఇక్కడ చూడండి ఈ క్వెషన్ హౌ మెనీ సిక్సెస్ కొట్టాడు? ద నంబర్ ఆఫ్ టూస్. టూస్ ఎన్నున్నాయి? 72 డిగ్రీస్. 72 డిగ్రీస్ అంటే ఏంటి? 20%. సో, 54కి 20% ఎంత? 54కి డబుల్ 108 ఆన్సర్. టూస్ వచ్చేసరికి 20% ఉన్నాయి. సో, 108 అంతే. స్టార్టింగ్‌లో నేను మీకు ఏదైతే ఆ వాల్యూస్ గుర్తుపెట్టుకోమని చెప్పాను గదా! సో, అవి ఇలా యూజ్ అయితాయన్నమాట. అంటే ఎగ్జామినేషన్‌లో మీ యొక్క వాల్యుబుల్ టైమ్ అనేది సేవ్ అవుతుంది దానివల్ల. క్లియర్? ఓకేనా? రైట్. ఐ హోప్ థట్ ఏదైతే ఈరోజు మనం సెషన్‌లో డిస్కస్ చేసామో అవి బాగా అర్థమై ఉంటాయని జెప్పేసి అనుకుంటున్నాను. ఓకేనా? సో, మీకు ఫర్దర్‌గా ఏదైనా డౌట్ ఉంటే మీరు ఏం జేయొచ్చు నన్ను కాంటాక్ట్ జేయొచ్చు. ఏదైనా మీకు ఇష్యూ గనక ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అయితే చేయొచ్చు. ఇక్కడ మనకేంటంటే ఈ సెషన్‌లో లైన్ గ్రాఫ్స్ అవి కొన్ని మిస్ అయ్యాయి. సో, ఇంకొక సెషన్ అనేది తీసుకుంటాను. ఆ సెషన్‌లో నేను మీకేంటంటే లైన్ గ్రాఫ్స్ ఇంకా ఏదైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈరోజు ఏవైతే కాన్సెప్ట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశానో అవి అర్థమయ్యాయా? కాదా? అది నాకు జెప్పండి. అది నాకు జెప్పండి చాలు. ఓకేనా? సో, ఇక్కడితో మన యొక్క సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. ఇంకా మీకు ఏదైనా ఓకేనా? ఇంకా ఫర్దర్‌గా ఏదైనా అసిస్టెన్స్ కావాలంటే నన్ను ఖచ్చితంగా అడగండి. నేను మీకు అసిస్టెన్స్ ఇవ్వడానికే ఉన్నాను. ఓకేనా? మీ యొక్క పనేంటి?
మీరు బాగా చదువుకోవాలి. మీ యొక్క మీకు ఎటువంటి రిసోర్సెస్ కావాలని నన్నడగండి. నేను ఆ రిసోర్సెస్ అనేవి పంపిస్తాను. ఓకే. రైట్. ఇక్కడితో ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. ఓకేనా. నన్ను ఎలా రీచ్ అవ్వచ్చో మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. థాంక్ యూ. హావ్ ఎ లవ్లీ డే.